ఎన్నడైనా కూడా. అంటే ఈ లాస్ట్ రోజు ఏమనుకుంటారంటే నేనేదో వాక్యం చెప్తే నేనేదో ప్రేయర్ చేస్తే విడుదల అవుతుందని మీ ఆలోచన ఉంటే అది రాంగ్, అది దొరకదు, అలాంటిది కరెక్ట్ కాదు. మీరు ఆశీర్వదింపబడాలా, మీరు దీవించబడాలా. అది ఎవరికైనా అంటే ప్రారంభంలో చర్చికి వస్తారు చూడండి, అన్ని జనులు, క్రైస్తవులు కాకుండా దేవుని నమ్మకుండా, లేక దేవుని నమ్మిన వాళ్ళైనా సరే పడిపోయిన స్థితిలో. అంటే ఇప్పుడు ఆక్సిజన్ ఎవరికి అవసరం చెప్పండి? ఊపిరి పీల్చుకోలేని వారికి ఆక్సిజన్ అవసరం. నా ప్రార్థన ఎవరు అవసరం అంటే పూర్తిగా డెడ్ పొజిషన్, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వాళ్ళు, అంటే దేవుని గురించి తెలియని వారికి, అంటే బలం లేని వారికి, ధైర్యం అసలు సరిపోదు, వారికి అవసరం. ఇప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన కోడికలు మీరు మొర్రపెట్టుట కొరకు దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగినాయి. మీ సమస్యలు దేవుని సన్నిధిలో పెట్టాలన్నా వద్దా? చెప్పండి, ఏది జయమిస్తుంది చెప్పండి మీ జీవితంలో? బ్రదర్ వింటున్నారా? మీ జాబ్ మిమ్మల్ని పోషిస్తుందా చెప్పండి? లేక మీకున్న పనులను మిమ్మల్ని పోషించగలుగుతాయా? ఒకసారి దేవుడు తీసి నేలకు కొడితే మనకి జాబ్ అనేది ఉంటుంది అంటారా? ఊడుతుంది అంటారా? మన ఒక పని ఏదైనా ఉన్నదో దేవుడు తీసి నేలకు కొడితే ఉంటుందా, ఊడుతుందా? ఊడుతుంది. పోనీ అన్నీ బాగానే ఉన్నాయి, అనారోగ్యాన్ని తీసుకొడితే ఏం చేస్తావు? ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తావు? మరి దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే నువ్వు దేవుని సన్నిధిలో ఉండకుండా నువ్వు తిరుగుతున్నావేంటి? ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా వచ్చే సంఘంలో నువ్వు ఎక్కడైతే ఎదుగుతున్నావో, నువ్వు ఎక్కడైతే ప్రార్థనలో బలపడతా ఉన్నావో, అక్కడ ఉపవాస ప్రార్థనలు నీ కొరకు ఏర్పాటు చేసి ఉంటే, 3 దినములు ఏర్పాటు చేసి ఉంటే, ఆ ప్రార్థనలకు నువ్వు రాకుండా ఉంటే మరి ఎవరు వస్తారు? ఇప్పుడు ఇలాంటి ప్రార్థన కూడికలకు వస్తున్నప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు, అద్భుత కార్యములు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నమ్ముతున్నారా లేదా? కదా, నమ్మట్లేరా? నమ్ముచున్నారు. నమ్మాలి. నమ్మిన ఎడల మీరు మహిమను చూస్తారు. ఎవరు మహిమను చూస్తారు? దేవుని మహిమ. చూడండి, ఇంకా కొంతమంది సండేనే మేము అసలు సండే రావడమే ఎక్కువ, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్కి ఎవరు వస్తారులే. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు నాకు విడుదల ఇవ్వాలని అనుకోవట్లే. ప్రార్థనలు మనం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? ప్రేయర్స్. అంటే త్వరగా వచ్చి ప్రార్థనలు గడపాలి. సండే త్వరగా రారు, సిద్ధపాటు కూడికకు రారు, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయరు. అంటే ఒక క్రైస్తవుని జీవితము, ఒక వారంలో ఉపవాస దినం ఒకటి నువ్వు చాటించుకోకపోతే, ఇలా ఉపవాస ప్రార్థన కూడికలకు నువ్వు రాకపోతే మరి ఎలా జయాన్ని నువ్వు చూస్తావు? ఎలా విడుదల నువ్వు చూస్తావు? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. అసలు నువ్వు నిజంగా దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నావా, లేక నీ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఆలోచన చేస్తున్నావా? ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు వచ్చి కనీసం చూడండి, కొంతమంది ఉన్నారు, వారు జాబ్ డ్యూటీ వదిలేసి ఈరోజు ఉపవాస ప్రార్థనలో గడిపారు. వారి పనులు వదిలేసి ఈరోజు ఉపవాస ప్రార్థన గడిపారు. డ్యూటీ అన్నీ వదిలేసి ప్రార్థనలో గడిపారు. ఎందుకనంటే దేవుడు జయం ఇస్తాడు అని ఆసక్తి ఉంటే కదా మనకు జయం ఇస్తాడు కదా. ఇప్పుడు చూడండి, ఎవరిదైనా పెళ్ళి ఉంటే డ్యూటీ వదిలిపెట్టుకోరా? లేక ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే డ్యూటీ వదిలిపెట్టుకోరా? ఇది మీ జీవితంలో అద్భుతాలను దేవుడు చేయడానికే జరిగించిన కూడికలు. ఆమేన్. కాబట్టి నువ్వు వారంలో ఎప్పుడైనా ఒకసారి ప్రత్యేకమైన కూడికలలో సమర్పణ లేకుండా నీ జీవితం ఒకవేళ ఉంటే ఎలా నువ్వు అద్భుతాన్ని చూస్తావు? అంటే ఎలాగ అనుకున్నారంటే, అన్న మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు కాబట్టి ముఖం చూపించి వెళ్ళిపోదాము, మరలేదని సమస్య ఉంటే ప్రేయర్ చేయకపోగలడు, చాలా పట్టించుకుంటాడు, నాకు ఏ రాత్రిలో ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కదా, మరలా లిఫ్ట్ చేయకపోతే మరలా పెద్ద ప్రాబ్లం, ఎందుకు ఆయనతో వచ్చిన గొడవ కదా. ముఖం చూపిస్తే అయిపోయింది కదా, లేటెస్ట్కి వెళ్ళి కదా, ఇలా అడుగుపెట్టి వెళ్ళిపోతే అయిపోయింది. సరే, మీ పనిలో నాకు పరిస్థితులు ఏంటియో నాకు తెలియదు, ఒకవేళ ఎమర్జెన్సీస్ ఉంటాయి, వాళ్ళు లేట్ వచ్చినా నాకు తెలియదు, అది ఆ విషయం తెలియదు. కానీ నిజంగా నేను చెప్తున్నాను, నీ జాబు, నీ యొక్క వ్యాపారము, నీ చదువు, లేకపోతే నీ డబ్బు, నీ పలుకుబడి, నీ హోదా, ఏది పరలోక రాజ్యానికి చేర్చదు, ఏది కూడా చేర్చదు. ఒకవేళ ఇలాగ అంటారేమో, లేట్ రాకపోతే ఇంకా పరలోకం మిస్ అయిపోతామా? ఒకవేళ అన్నాడు, నీతో లేకపోతే ఇంకా మాకు దయ్యాలు పట్టినట్టేనా? నీతో లేకపోతే, నీ సంఘానికి రాకపోతే ఇంకా మాకు శ్రమలు వచ్చినట్టేనా? మాకు దురాత్మ సమూహములు మాకు పట్టుకున్నట్లేనా? అంటే నాతో లేవు, ఈ సంఘానికి రావట్లే, పోనీ ఏ సంఘానికి వెళ్తున్నావు, ఏ మందిరానికి వెళ్తున్నావు, పోనీ అదని చెప్పు, అదని చెప్తే అర్థమవుతుంది.
అంటే పలానా దగ్గరికి కూడా నేను ఎక్కడ కూడా నేను వెళ్ళట్లేదు. ఎక్కడ కూడా వెళ్ళట్లేదంటే నువ్వు ఎక్కడున్నావు ఆల్రెడీ. మరి నువ్వు భ్రమపరచబడుతున్నావు ఏంటంటే నేను చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్తా. ఏ సహవాసంలో లేవు, ఏ ప్రార్థన కూడికకి వెళ్ళవు, ఎక్కడ ప్రభు రక్తమాంసంలో పాలు పంచుకోవు. ఒకవేళ పాలు పంచుకొని ఇష్టం వచ్చినట్టుగా అసలు దేవుడు రాకడ కొరకు సిద్ధపడంటే మరి ఏంటి? లాస్ట్కి వచ్చి నేను ప్రేయర్ చేస్తే ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను, లాస్ట్కి ప్రేయర్ చేస్తే కూడా మీ జీవితంలో అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? మళ్ళీ జరగాలంటే అద్భుతం దేవుడు చేయాలి, సేవకుని చేతిలో లేదు. అమ్మ వింటున్నారా? ఎవరు చేయాలి చెప్పండి? అద్భుతం దేవుడు చేయాలి. దేవుడు చేయాలా నేను చేయాలా? నా వల్ల ఏమైనా సాధ్యం అవుతుందా? ఇప్పుడు లాస్ట్కి నేను ప్రేయర్ చేస్తే మీకేం దొరుకుతుంది? దేవుడు కదా మీ జీవితంలో అద్భుతాలు చేయాల్సింది. 3 రోజులు నాకు నేనే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటున్నా విజయం కొరకు. నువ్వెందుకు కనిపెట్టుకొని ఉండవు? నువ్వెందుకు విడుదల చేయవు? మా అందరి పక్షంలో నువ్వు ఉపవాసం ఉంటే చాలన్నా మాకు. ఇక మాకు ఇంకొకటి చెప్పండి. అసలు మన సిస్టమ్ కూడా అదే కదా. మనకు అదే అలవాటు అయిపోయింది కదా. మా అందరి పక్షంలో ఎవరు ఉండాలి? ఉపవాసము సేవకుడు ఉంటే సరిపోయింది, అంతే కదా. అందరి పక్షాన. పోనీ ఇంట్లో నిన్న రాత్రి చెప్పినట్టుగా 1-2 గంటలు ప్రార్థన చేసిన వారు ఎంతమంది? మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. మీకు మీరే ఆలోచన చేసుకోండి. మీకు మీరే ఇంట్లో ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? ప్రార్థన వినడం వేరు, ప్రార్థన చేయడం వేరు. అయ్యా వింటున్నారా? ప్రార్థన చేశారంటే ప్రార్థన చేసిన అంటారు. ఎలా చేస్తున్నానంటే యూట్యూబ్లో ప్రార్థనలో గడిపిన. ఎవరిదో అంటే మీదే పాతది వాక్యం విన్నారు, లేకపోతే ప్రార్థన చేస్తారు. అదే లైవ్లో ఏదో పాత వీడియోస్ విన్నారు. అది ప్రార్థన అయిపోయిందా? పోనీ ప్రార్థన చేశారనంటే ప్రార్థన చేశాం. ఎక్కడనంటే ఈరోజు మా ఇంటి పక్కన ఫాస్టింగ్ ప్రేయర్ ఉండే వెళ్ళాం. అది ప్రార్థన? అది ప్రార్థనే, దాని ప్రార్థన కాదని నేను అనట్లేదు. కానీ నీ వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలు ఇక్కడ జరుగుతుండగా దేవునితో నువ్వు గడిపావా? 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి. దాని కొరకే నేను చెప్తా ఉన్నాను, మీకు దేవుడు జయమిస్తాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని సన్నిధిలో గడిపిన వారు ఎంతమంది? దేవుని సన్నిధిలో మీరు గడిపారు? నిజంగా మీ జీవితంలో సమస్య ఉంటే, నిజముగా మీ జీవితంలో శ్రమ ఉంటే ఖచ్చితంగా గడుపుతారు. నిజమైన శ్రమ ఉంటే గడుపుతారు. నేను చెప్తున్నాను అదే. గత 2 రోజులుగా నేను ఇదే చెప్తా ఉన్నాను ఏంటంటే మీరు ప్రార్థనలో గడపండి. మరి ఎంతమంది ప్రార్థనలో గడిపారు? లైవ్లో ఉన్నవారు ఎంతమంది ప్రార్థనలో గడిపారు? ఇప్పుడు దూరం ఉంటుండొచ్చు, సరే దూరం ఉన్నది కాబట్టి రాలేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ కూర్చున్న ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు, మరి నిన్న వచ్చాడు, ఈరోజు నుంచి వచ్చాడు. ఇద్దరు సుధీర్ బ్రదర్లు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ సంగర్ నుంచి వచ్చారు. మరి అది దూరమే చెప్పండి. హైదరాబాద్ నీకు దగ్గర అనిపిస్తే, హైదరాబాద్ నీకు దూరం దగ్గర ఇప్పుడు ఇక్కడ కాలనీ అంటే ఈ సరౌండింగ్స్ అంటే ఈ ఏమంటారు దీని పేరు, ఇక్కడ ఆనందార కాలనీ దాటిన తర్వాత ఏమా ప్రార్థనకు రావట్లేదు? దూరమైంది కదన్నా మేము ఇప్పుడు. అమ్మా దూరమైంది కదమ్మా మేము ఇప్పుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? దూరమైతే చర్చికి రారా? వాళ్ళ పాపం గుర్జువాడ నుంచి వచ్చి 3 రోజులు ఇక్కడే అక్క వాళ్ళ దగ్గరనే ఉన్నారు. 3 days నుంచి ఫాస్టింగ్ ప్రేయర్. మీరు ఎంతమంది అన్నం పెట్టాల్సి వస్తారని మనం పిలుచుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి పిలవాలి కదా. నువ్వు ఎంతమందికి తెలియజేసావు? కొంతమంది చెప్తే రాలేరు, ఓకే పర్లేదు, నీ పని అయిపోయింది. నీ ఒక ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పేసాను, నీ పని అయిపోయింది. వాళ్ళు రాలేరు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ నిజంగా నీ జీవితంలో రిజల్ట్ కనబడుతుందని నమ్మితే నీ యొక్క ముఖ్య స్నేహితులను నువ్వు పిలిపించుకుంటావా లేదా చెప్పు నాకు ఒకసారి. నువ్వెంత నిర్లక్ష్యం చేస్తున్నావు తెలిసే దేవుని పని. 3 రోజులు ఉపవాస ప్రార్థన, యెహోషాపాతు దేవుడు జయమిస్తున్నాడు అని అంటే నువ్వెంత నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే కనీసం నీ యొక్క సొంత కుటుంబస్తులను కూడా నువ్వు తీసుకొని రాలేదు అని అంటే నువ్వెంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. ఒకసారి చెప్పిండొచ్చు, నేను మరలా అన్నా నేను చెప్పినన్నా వాళ్ళు రాలేరన్నా. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను పెట్టుకుని అనట్లే, ఎవరికి అదే నేను వ్యక్తిగతంగా అట్లాంటి నేను పెట్టుకోలేదు. నేను జనరల్గా మాట్లాడుతున్నా. మీకు నాకే బాధ అనిపిస్తూ ఉంది, ప్రభా ఇంత గొప్ప ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి కదా, విజయం నువ్వు ఇస్తావు కదా. మరి నిజంగా మీరు నమ్మితే ఎంతమందికి చెప్పి ఉంటారు? కొంతమంది చెప్పారు, రాలేరు. వారికి నేను దేవుడికి స్తోత్రం, వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. కానీ నీ అంతలో నువ్వే వెళ్ళిపోయి రావడం ఎవరికి ప్రోత్సహించినావు? ఎవరికి ప్రోత్సాహకరంగా నువ్వు మార్చబడ్డావు? నువ్వు రిస్క్ తీసుకున్నావా? నువ్వు శ్రమ పడ్డావా? నువ్వు కష్టపడ్డావా? ఆ పక్షవాయువు గల వాడిని ఎత్తుకొని తీసుకొని వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి? ఎత్తుకొని కనీసం లైవ్ షేర్ చేయవు,
ఈ వాక్యాలు షేర్ చేయవు ఇతరులకు. ఈ లైవ్ అయినా షేర్ చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంచె దినాల్లో ఉన్న సువార్త అవసరం, వాక్యం అవసరం, విడుదల అవసరం, స్వస్థత అవసరం, శ్రేష్టమైన వాక్యాలు అవసరం. లోకంలో అబద్ధ బోధ, చాలా అనవసరమైన అటు ఇటు కొట్టుమిట్టలాడుతున్న వాక్యాలు అనేక మంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా నువ్వు శ్రేష్టమైనది నేను వింటున్నా ఇక్కడ అని నీకు అర్థమవుతే నువ్వు ఖచ్చితంగా ఇతరులకు నువ్వు ప్రోత్సహిస్తావు. నీ ఆలోచన ఏంటంటే వాళ్ళకు కూడా సంఘాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు కూడా సండే వెళ్తారులే, లేకపోతే వాళ్ళు కూడా పర్లేరులే, లేకపోతే అసలు నీకు జ్ఞాపకమే రాలేదు. సరే ఓకే, వాళ్ళు నిజంగా మంచి స్థలంలో ఉంటే ఓకే, వాళ్ళకి రక్షణ ఉంటే ఓకే, వారు దేవుల్లో సరిగ్గా ఉంటే ఓకే, వారు అక్కడే ఒక సంఘంలో నాటబడి మరి ఎక్కడ వెళ్ళకుండా అక్కడే నిలబడరంటే దేవునికి స్తోత్రం. అలాంటి వారిని వదిలిపెట్టేవా, దేవుడిని దీవించును గాక. మరి అలాగ లేరు, ఎటుబడినా వెళ్తారు, ఇక్కడ మాత్రమే రారన్నా, వదిలిపెట్టావా? ఖచ్చితంగా నేను లెక్క అడుగుతాను. ప్రైజ్ ది లార్డ్. అయ్యా వింటున్నావా అంటే వాక్యం చెప్తావేమో, విడుదల వస్తుందేమో, స్వస్థత దొరుకుతుందేమో, ఈరోజు జయం దొరుకుతుందేమో అని మేము వచ్చాం. అసలు ఉపద్ఘాతం గురించే ఇంత మాత్రం చెప్తే వాక్యం ఎప్పుడు చెప్తావు? ఎవ్రీ సండే 2 గంటలు వింటున్నారు కదా. ఇప్పుడు 2 చేతులు ఒకసారి అందరు పైనకి ఎత్తండి, అందరు ఎత్తండి, గడిగి చెప్పండి హల్లెలూయా. మీకు తెలియని సత్యం ఏంటంటే మీకు ఆల్రెడీ విజయం దొరికింది. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను కడుపులో ఉన్నదంతా నేను కక్కకపోతే నాకు ఉబ్బుతుంది. కాబట్టి ఫస్ట్ నేను అది అయినాక వాక్యంలోనికి వెళ్తాను. మరి నేను ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి? ఎంత సమస్య చెప్పండి, ఎంత కష్టపడి ప్రార్థన చేసి మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. మీకు బాధ కలగాలి. మీకు హృదయంలో ఈ మాటలు ఏం చేయాలంటే బల్యంతో పొడిచినట్లు ఉండాలి, గాయమే కావాలి మీకు. మీకు గాయం అయితే నేను చూసి సంతోషిస్తాను. దేవుడికి స్తోత్రం. కనీసం నీ పక్క వారికి అయ్యా నిజంగా చెప్పలేను కదా అనుకోవాలి, అంతనైనా అనుకోవాలి. నువ్వు నేను చెప్పేదాన్ని బట్టి వారికి నిజంగా చెప్పలేకపోయినానే అనే ఫీలింగ్ అయినా రావాలి. ఈ ఫీలింగ్ నీకు వచ్చేసారి ఎప్పుడైనా ప్రార్థనలో ఉంటే, సండే అని ఎప్పుడైనా కానీ అప్పుడు పని చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రయత్నం అంతా నువ్వు ఇతరులను దేవుని దగ్గర నడిపించాలని. అక్కడ వాక్యంలో అంటాడు యూదా పత్రికలో, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టుగా ఏం చేయాలంట? లాగలనా వద్దా చెప్పండి? కొందరిని అగ్నిలో నుండి వింటున్నారా? లాగినట్టుగా. ఇప్పుడు చూడండి, మొన్నటి రోజు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే వచ్చి మేము నడుము నొప్పితో వచ్చి కూర్చున్నాం, మాకు బాగా అయిపోయింది. మా కాలు నొప్పులు వచ్చి కూర్చున్నాం, మాకు బాగా అయిపోయింది. ఏదో సమస్యలతో వచ్చారు, వాళ్ళు బాగా అయిపోయినారు. నిన్న కూడా వచ్చిన సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమనంటే, నేను వచ్చి కూర్చున్నాక ముందు నాకు ఈ సమస్యలు ఉన్నాయి, దేవుడు నన్ను తొలగించాడు, స్వస్థపరిచాడు. ఆమేన్. నేను ప్రేయర్ చేశానంటే ప్రేయర్ చేయలే. మరి ఎందుకు దేవుడు విడుదల ఇచ్చాడంటే ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, విడుదల, స్వస్థత, ఆరోగ్యము దేవుడు ఇచ్చాడు. ఆమేన్. మరి నువ్వు నిజంగా దూరము అని కాదు, ఏం కాదు, మనకు నేనే చాలా అయ్యో మీకు దూరం అవుతుంది కదా అని నేనే అంటున్నా. అట్లా అనకూడదు అన్నా. దేవుడు అట్లా అనకూడదు. దూరమైనా దగ్గరైనా చూడండి, ఎంత దూరమైనా పర్లేదు, దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ నీ జీవితం కనీసం ఈ 3 రోజులలో కనీసం 2 రోజులైనా అటెండ్ అవుతే ఎంత గొప్ప కార్యం నీ జీవితంలో జరిగి ఉండేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క కుటుంబముగా దేవుని సంఘానికి రావడం ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకు సమయానికి రావాలా, ప్రార్థనలో సమయంలో గడపాలా, అప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుదాం, ముందుకు వెళ్దాం పిల్లరా. 2వ దినవృత్తాంతం ఖాళీగా అయిన కొంచెము ఇంకేమైనా ఉంటే మధ్యలో చూసుకుందాం అయిపోయినాక. ఇప్పుడు నేను ఆల్రెడీ అంతా నా పగ ప్రతీకారం అంతా తీర్చేసుకున్నాను. నేను ఇప్పుడు పగలు తీర్చుకున్నానికి నేను ఇక్కడ లేను. నేను దేవుని వాక్యం చెప్పాలనుకుంటా. అంటే ఇది పగ అంటే పగ అట్లా పగ కాదు. మరి మీరు ఆశీర్వదించబడ్డప్పుడు ఇతరులను, మీరు స్వస్థపరిచినప్పుడు ఇతరులను తీసుకురాకపోతే మరి దేవుడు బాధపడతాడు. కాబట్టి ఆయన హృదయం మనం కూడా కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా బాధ అనిపిస్తుందా లేదా చెప్పండి? ఇప్పుడు నేను అనుకుంటా, ఇంతమంది ఆశీర్వదించబడ్డప్పుడు ప్రభా ఇంకా కొంతమంది వస్తే వారు కూడా దీవించబడతారు కదా అని ఆలోచన వస్తుంది కదా. లైవ్ షేర్ చేస్తే వారు కూడా దీవించబడతారు కదా అని ఆశ కలుగుతుందా లేదా చెప్పండి? నీ మనస్సాక్షికి నువ్వు ఒకసారి ఆలోచించుకో, ఎంతమందికి నువ్వు తెలియజేస్తావు. సరే, ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము ఇక్కడ ఏమని 3వ వచనంలో మనం చూస్తున్నాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించడానికి ఏం చేశాడంట?
మనస్సు నిలుపుకొని యూదాయ అందుట ఏం చేస్తాడంట, ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవాని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం అన్నిటిలో నుండి జనులు ఏం చేశారంట, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణం నుండి అన్నిటిలో నుండి జనులు ఏం చేశారంట, కూడి వచ్చి 3 days ఫాస్టింగ్ చేస్తారు. వారు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. అమ్మ ఏం చేస్తారు చెప్పండి, ఫాస్టింగ్ ప్రేయర్. ఇప్పుడు 3 రోజులుగా నువ్వు ఉపవాసం ఉన్నావో లేదో నాకు తెలియదు. ఒకవేళ నీ యొక్క శరీర పరిస్థితులను బట్టి ఉపవాసం ఉండినా లేకపోయినా నువ్వు విచారించావా? రైట్, దేవుడికి స్తోత్రం. ఒక సేవకుని యొక్క పిలుపును నువ్వు అందుకొని శత్రువుల పైన నీకు జయము కావాలంటే, నువ్వు విడుదల పొందుకోవాలంటే 3 days ఫాస్టింగ్ ప్రేయర్కి రా. ఫాస్టింగ్ ప్రేయర్లో గడుపు, ఉపవాసం ఉండి మొర్రపెట్టు, విజ్ఞాపన చేయు అని నిజముగా దేవుని యొక్క దైవ దాసుడు నీకు ఏదైనా చెప్పాడు అని అంటే ఖచ్చితంగా నీవు దాన్ని ఏం చేయాలనంటే నువ్వు ముందుకు సాగాలి దాని విషయంలో. ఇప్పుడు ఈ యొక్క యెహోషాపాతు మనస్సు నిలుపుకొని ఉన్నాడు. దేవుడికి ఇస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి లేని పడి సమస్య ఎందుకంటే కుటుంబంతో వచ్చాడు. గాడ్ బ్లెస్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏం లేదు, మరి అద్భుతంగా ఆశీర్వదించబడతాడు. లైవ్లో పడితే అంతే. చెప్పు, 2 చేతుల పైన కదా గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెరీ గుడ్. చూడండి ఏం చెప్తున్నా నేను, యెహోవా యొద్ద యెహోషాపాతు ఏం చేస్తాడంట, మనస్సు నిలుపుకొని. ఏం చేస్తాడమ్మా, మనస్సు నిలుపుకొని, వేరే దానిపైన మనసు లేకుండా, వేరే వాటిపైన మనసు లేకుండా. ఆ మనసు ఎక్కడ నిలుపుకొని అంటే దేవుని యొక్క సన్నిధిలో విచారించుటకు, విజ్ఞాపన చేయుటకు, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టకు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు మనస్సు నిలుపుకున్నాడు. చూడండి, ఆయన ఒక్కడే కాదంట, యూదా దేశం అంతటా కూడా ఆ వార్త చాటిస్తే అందరూ వచ్చి ఎక్కడ ఉన్నారు, దేవుని సన్నిధిలో వారు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రభువా, మేము జయించలేము, మాకు చేత కాదు, మా శత్రువులు మా పైనకి వచ్చి ఉన్నారు తండ్రి, ఇదిగో మాకు జయము దయచేయి అని ఆపత్కాలంలో ఎవరిని నమ్ముకుంటున్నారు చెప్పండి? ఆపత్కాలంలో ఎవరు నమ్ముకుంటున్నారంట? యెహోవాను వారు నమ్ముకున్నారు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, ఆపత్కాలంలో ఎవరు నమ్ముకున్నారు వారు చెప్పండి? యెహోవాను వారు నమ్ముకున్నారు. నీ ఆపత్కాలంలో నమ్ముకొనేదగిన సహాయకుడు ఆయన. నీ సమస్యలలో దేవుని పైన ఆధారపడే ఒక జీవితం నువ్వు అలవాటు చేసుకుని ఉంటే సహాయమును ఈ జీవితంలో అద్భుతంగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పగట్టిగా ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను అంటే, అద్భుతము జయము వేరే వాళ్ళ జీవితంలో కాదు ప్రభు, ఫస్ట్ నా ఫ్యామిలీలో జరిగించి. ఆమేన్. శత్రువుల పైన విజయం ఫస్ట్ నా ఫ్యామిలీలో జరిగించి నేను చూడాలి. ఫస్ట్ నేను బాగా ప్రార్థన చేశాను. అంటే చాలా విషయాలలో దేవుడు చూపిస్తాడు, అది వేరే విషయం. కానీ ఈరోజు ఒక అంశం కొరకు నేను ప్రార్థన చేస్తాను, అద్భుతం నేను చూడాలి, తమ్ముని విషయమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు రిజల్ట్ చూపించాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే శత్రువులు ఎవరైతే ఆటంకంగా నిలబడి ఇబ్బందికరంగా ఉన్నదో దేవుడు వాటన్నిటిని తొలగించి అద్భుతంగా దేవుడు విజయమును ఇచ్చాడు. గడిగా చెప్తాం 2 చేతుల పైనకి. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను ఏమనంటే, ప్రభు ఫస్ట్ నేను చూడాలా, నేను కనులారా చూడాలా. నాకు ఆల్రెడీ తెలుసు ఈ ప్రేయర్స్ దేవుడే ఏర్పాటు చేశాడు, దేవుడే జరిగించాడు, దేవుడే నడిపించాడు, దేవుడే తీసుకెళ్తున్నాడు. అంటే నేను ఎందుకు పెడతాను చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. యెహోషాపాతు ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టాలని నాకెందుకు వస్తుంది తలంపు? నాకెందుకు రావాలో ఒక మనిషికి? ఎవరైనా పెడతారా అట్లాగా? నేను ఎక్కడ చూడలేదు ఇట్లా. అబ్రహాము బ్లెస్సింగ్ ప్రేయర్స్ నిజంగా నేను చూడలే. ఈ పేరు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన నేను చూసిన. అబ్రహాం బ్లెస్సింగ్ ప్రేయర్స్ అనేది నేను చూడలే. సారెపాతు కూడికలు అనేది నాకు తెలియదు. దేవుడు తెలియజేయమంటే చేస్తాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఈ ప్రార్థన కూడికలు ఎంతమంది అయితే అటెండ్ అవుతున్నారో వారికి ఏమైనా, నేను సాక్ష్యాలు ఎప్పుడు అడగలేదు కదా, కానీ జవాబు కొరకు కొన్ని సందర్భాలు నాకే డౌట్ వచ్చింది, నిజంగా ఇది ఏమైనా రిజల్ట్ ఏమైనా వస్తుందా ప్రభు? నేను ఊరికి పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీ జీవితంలో బ్లెస్సింగ్ అనేది ఉందా ఈ కూడికల ద్వారా? చేతులు ఎత్తుతా, నిజం చెప్పండి, యథార్థంగా, అబద్ధం ఆడొద్దు. ఎత్తకపోయినా పర్లేదు, నేను ఫీల్ కాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సారెపాతు కూడికలు అటెండ్ అయినారా? ఎంతమంది అటెండ్ అయినారు?
అమ్మ మీ జీవితంలో బ్లెస్సింగ్ ఉందా? బ్లెస్సింగ్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సారెపాతు కూడికల గురించి నిజంగా మీరు చూసారా? మరి ఎప్పుడైనా సాక్ష్యం చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఆమేన్. సారెపాతు కూడికలలో బ్లెస్సింగ్ చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. 1 2 3 4 4 1 2 3 4 5 6 7 8. అమ్మ ఇంకెవరు లేరు. సారెపాతు కూడికలో ఒక 5 మెంబర్స్ చూశారు. రైట్. అబ్రహాం బ్లెస్సింగ్ ప్రేయర్స్లో ఎంతమంది ఆశీర్వాదాన్ని చూశారు చెప్పండి? ఎంతమంది? అమ్మ లేరా? ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఎవరు చదివలేకపోతే ఇంకోసారి ప్రేయర్లో పెట్టండి. అట్లా కాదు, అంటే నేనేమంటున్నా, ఉట్టిగా ఎత్తకండి. అద్భుతాలు జరిగిన వారు మాత్రమే చేతులు ఎత్తండి. జరిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్రహాం బ్లెస్సింగ్ ప్రేయర్లో మీ జీవితంలో అద్భుతం జరిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్రహాం బ్లెస్సింగ్ ప్రేయర్లో 1 అబ్రహాం బ్లెస్సింగ్ ప్రేయర్. అది ఎప్పుడు ఏ టైం అంటే 21 days కాదు, రిపబ్లిక్ డే రోజు అబ్రహాం బ్లెస్సింగ్ ప్రేయర్ అని మనం పెట్టినాం. ఎంతమందికి గుర్తుంది చెప్పండి? అమ్మ గుర్తున్న వాళ్ళు చెప్పండి. గుర్తున్నా. ఫ్యామిలీ బ్లెస్సింగ్ వేరు. ఫ్యామిలీ బ్లెస్సింగ్లో వారు చెప్పినారు అంటే ఇవన్నీ రిజల్ట్ గుర్తున్నాయా? సరే, రైట్. తర్వాత ఇంకేంటి చెప్పండి? డానియల్. ఓకే, అది రిజల్ట్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మరలా డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా పెట్టాలి. సరే, పర్లేదు. డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎంతమంది రిజల్ట్ ఉన్నది? ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? నిజంగా చెప్పండి. ప్రేయర్లో గాడ్ బ్లెస్ యూ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్ మీకేం రావట్లేనంటున్నా ఆశీర్వాదం? మీరు ఒక్కసారి కూడా చేయలేరు. మీరు ఎత్తకపోతే నేనేం చేస్తాను తెలుసా? ప్రభా, ఎందుకు ఆశీర్వాదం లేదు, ఎందుకు నాతో పెట్టిస్తున్నావు? కారణం ఏంటి? మరి దేవునితో నేను గొడవ పడాల్సి వస్తుంది మీరు అబద్ధాలు ఆడితే. నేను ఇప్పుడు దేవునితో గొడవ పడితే నేను ఎట్లా చెప్పాలి చెప్పండి? ఇప్పుడు నిన్న మొన్న ఈ యొక్క ప్రార్థన కూడిక వాక్యం ద్వారా నిజంగా మీకు బ్లెస్సింగ్ ఉందో చెప్పండి. నాకు చేతులు నిజం చెప్పండి, అబద్ధాలు ఆడకూడదు. మీరు ఏం మార్చుకున్నారు మీ జీవితాన్ని? అంటే మీరు టెస్ట్ చేసుకోండి అంతే. ఇప్పుడు ఎంత గొప్ప సన్నిధి, దేవుని యొక్క అభిషేకం ఎలాగుందనంటే, ఫస్ట్ డే మీరేం తెలుసుకున్నారు చెప్పండి? ఫస్ట్ డే మనసు నిలుపుకున్నారు. మరి ఆ వాక్యం విని ఏదైతే మీరు అనుకున్నారో సెకండ్ డే మనసు నిలుపుకున్నారా? ప్రేయర్లో రిజల్ట్ కనిపించిందా? రైట్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సెకండ్ డే దేని గురించి విన్నారు? ప్రార్థన ఎక్కడుంది? జ్ఞాపకార్థకంగా ఉన్నాయి. ఇప్పుడు ఎంతమందికి నేను ప్రార్థన చేయాలి, రిజల్ట్ రాకపోయినా వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు, ఇంకా నేను తెలియజేస్తే చాలు అని ఎంతమంది అనుకొని నిజంగా బలపడ్డారు చెప్పండి? నిజంగా గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. నిన్నటి యొక్క సందేశము ద్వారా దేవుడు ప్రార్థనాత్మ చేత నింపాడు అంతే. గడికి చప్పుడు కొడుతూ ప్రభుని స్తుతిద్దామేమే. హల్లెలూయా. దేంతో నింపాడు చెప్పండి? ప్రార్థన ఆత్మ, ప్రేయర్ పవర్తో దేవుడు నిన్ను నింపాడు. ఎందుకనంటే నిజంగా ప్రార్థన చేస్తావు. నీకేమర్థమైంది అంటే నా కన్నీళ్ళు దేవుని సన్నిధిలో ఉంటాయి కదా, నా ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంటాయి. నాకు తెలుసు ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారని అంటే, దీన్ని జ్ఞాపకం పెట్టుకొని మీ భర్తల కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు, మీ పిల్లల కొరకు ఇక్కడ చాలామంది ప్రార్థన చేస్తారు నిన్నటి వాక్యం బట్టి. ఇక్కడికి చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. అది నిజమంటారా ఉట్టుడు కదా? నాకు దేవుడు చెప్తున్నా. మీ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తుంటుంటే నిన్నటి వాక్యాన్ని మీరు విన్నారు కదా, ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేశారు తెలుసా? మీరు ఏమని ప్రేయర్ చేశారు తెలుసా? ప్రభా, నా ప్రార్థన బట్టి వారికి యాక్సిడెంట్లు అవన్నీ తప్పిస్తా అన్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ ప్రేయర్ నాకు వినబడతాం. గడికి చెప్ప ఆమేన్, హల్లెలూయా. మీరు చేసిన ఈ ప్రేయర్ నాకు అర్థమవుతాం. మరి ఇది ఎంత అద్భుతమైన మీ జీవితంలో ఈ నిన్నటి మెసేజ్ ఎప్పటికీ మర్చిపోరేస్తున్నాములో. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ ప్రార్థనలు ఎక్కడున్నాయి చెప్పండి? దేవుని సన్నిధిలో ఎక్కడున్నాయంట? రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 3 days నుంచి అంటే ప్రేయర్ చేస్తూ ఉన్నాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, జయము కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రార్థన దేవుని సన్నిధిలో ఇది రిజల్ట్ ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. దాన్ని మీరు చూస్తారు అంతే. ఈ ప్రేయర్స్ ఏంటంటే యుద్ధం నీది కాదు, యుద్ధం యెహోవాది. ఆమేన్. మనం ఏం చేస్తున్నామంటే విచారిస్తున్నాం అంతే. మనం విజ్ఞాపన చేస్తున్నాం. మీరు ఇంట్లో ప్రేయర్ చేయలేరు, మీరు ఇంట్లో విజ్ఞాపన చేయలేరు, మీరు ఇంట్లో ప్రార్థన చేయలేరు, అసలు ఉపవాసం ఉండలేరు. అందుకొరకే నేనేం చేశాను అంటే వాక్యం తక్కువ చెప్పి మీతో ప్రార్థన చేయించిన. అవునా? గుర్తుందా? ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని ఇంకో మాట చెప్పాలంటే దేవుడే నాకు వాక్యాన్ని ఆపాడు. కానీ మనం ఎట్లా ఆగుతామని చెప్పండి వాక్యాన్ని? అవునా? వాక్యం 40 minutes లేకపోతే
40 minutes లోపే. నిన్న ఎన్ని నిమిషాలు చెప్పాం? 40 minutes. మొన్న ఎన్ని మినిట్స్? 40 minutes. మీతో ఎందుకు ప్రేయర్ చేయించానంటే ఎట్లాగైనా కొంతమంది ప్రేయర్ చేయరు ఇంట్లోకి వెళ్ళినాక. కనీసం ఇక్కడ చేసే ప్రార్థన దేవుడు ఏమిస్తాడు? జవాబిస్తాడు. అందుకొరకే మీ కడుపుల నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని దర్శించి ఏం చేశాడు చెప్పండి? ప్రార్థింపజేస్తాడు. ఆమేన్. సో ఈ ప్రార్థనలు ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. దేని కొరకు ప్రార్థన చేస్తాం? విజయం కొరకు. దేని కొరకు ప్రార్థన చేస్తాం? విడుదల కొరకు. దేని కొరకు ప్రార్థన చేస్తాం? స్వస్థత కొరకు. దేని కొరకు ప్రార్థన చేస్తాం? ఆరోగ్యం కొరకు. దేని కొరకు ప్రార్థన చేస్తాం? అభిషేకం కొరకు. దేని కొరకు ప్రార్థన చేస్తాం? ఆ బ్లెస్సింగ్స్, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకొనుట కొరకు దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తాం. ఆమేన్. అవునంటారా కాదంటారా? ఎంతమంది ప్రేయర్ చేస్తారు? లైవ్లో ఉన్నవారు కూడా ప్రేయర్ చేస్తారు. అవునా? ఇప్పుడు ఈ యొక్క యెహోషాపాతు, యూదా జనాంగం అంతా కూడా వీరేం చేస్తున్నారు అంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వీరేం చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉండి 3 రోజులు విజ్ఞాపన చేస్తున్నారు. 3 రోజులు దేవుని సన్నిధిలో జయము దయచేయి ప్రభా. ఇప్పుడు వీరు ఎవరు అంటే బలహీనులు. వీరు జయాన్ని లేదు. ఎందుకనంటే అందరూ కలిసికట్టుగా వీరి పైనకి వస్తున్నారు కదా. అందరూ జమ కట్టుకొని వీరి పైనకి వస్తున్నారు. అందరూ ఐక్యమత్యంతో వీరి పైనకి వస్తున్నారు. మరి వీరికి జయం ఎవరు? వీరికి విజయం ఎవరు ఇవ్వాలా? వీరు యుద్ధం చేస్తే గెలవరు కదా. వీరు యుద్ధం చేస్తే జయించలేరు కదా. వీరు యుద్ధం చేస్తే వారికి జయం అనేది ఉండదు కదా. అందుకే ఇది గుర్తెరిగిన ఒక యెహోషాపాతు చేసిన పని ఏంటంటే, మాకు జయము దొరకాలంటే మేము కత్తులను ధరించడానికి వీల్లేదు. మాకు జయము దొరకాలంటే మేము బల్లెములను పట్టుకోవడానికి వీల్లేదు. మాకు జయము దొరకాలంటే మేము ఆయుధములు ధరించుకోవడానికి వీల్లేదు. మేము ఆయుధములు ధరించుకోవాలి కానీ మేము శరీర సంబంధమైన ఆయుధాలు మేము ధరించుకోకూడదు. మా యుద్ధోపకరములను ఆత్మ సంబంధమైనవి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదువు. ఇదే ఏమంటున్నాడు చూడండి. రోమ 13:12 చూడండి ఏమంటున్నాడు. చూడండి ఏమన్నాడు. రోమ 13:12 రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందుము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ సంబంధమైన ఏ సంబంధమైన అంట? తేజో సంబంధమైన యుద్ధోపకరములను మనం ఏం చేయాలంట? ధరించుకుందుము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మన యుద్ధోపకరణలు ఏంటి కావు చెప్పండి? శరీర సంబంధమైనవి కాదు. శరీర సంబంధమైన యుద్ధం అంటే కత్తి, డాలు ఇలాంటివి కాదు. ఇందాక చదివిన ఎఫ్ఎస్సి పత్రికలు ఏముందంటే విశ్వాస మండలి ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఏం చేసాము ఇప్పుడు దేవుని సన్నిధిలో? యెహోషాపాతు ఏం చేశాడు అని అంటే ఏ యుద్ధోపకరణములు ధరించుకోలే. ఆయన కత్తి పట్టుకోలే, ఆయన డాలు పట్టుకోలే, ఆయన రక్షణ కొరకు ఏ ఒక ఆయుధాన్ని తాను ధరించలే. చెప్పండి, యెహోషాపాతు ఆయుధం ధరించాడా? యెహోషాపాతుతో ఉన్నవారు ఆయుధాలు ధరించారా? ఆయుధాలు ధరించలే. మరి ఆయుధములు ధరించకపోయినప్పటికీ కూడా యెహోషాపాతు యొక్క జీవితంలో జయం ఎలా దొరికిందనంటే కేవలం ఒకటే, వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. ప్రైజ్ ద లార్డ్. నీవు నిన్న మొన్న ప్రార్థన ఇక్కడ దేవుని సన్నిధిలో నువ్వు చేసావు. ఏ దాని కొరకైతే నువ్వు ప్రార్థన చేసావో, ఏ దాని కొరకైతే నువ్వు విజ్ఞాపన చేసావో, దేని కొరకైతే ప్రభు సన్నిధిలో పాదాల దగ్గర పెట్టావో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకముగా ఉన్నాయి అంటారా లేదా చెప్పండి. చూడండి, ఈ యొక్క యెహోషాపాతు మనస్సు నిలుపుకున్నాడు. యూదా జనాంగం అంతటా కూడా దేవుని సన్నిధిలో చాటించేస్తాడు, మీరు ఉపవాసం ఉండండి, మీరు ఉపవాసం ఉండండి. ఇప్పుడు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆ యెహోషాపాతు తెలియజేసిన మాట ఏంటంటే ఇక్కడ 15వ వచనం చదువుదాం. 20వ అధ్యాయం 15వ వచనం. చూడండి, ఈ గొప్ప సైన్యంలోకి మీరు ఏం చేయకూడదంట? భయపడకూడదు. అంటే వీరు ఏం చేస్తారంటే పూర్తిగా ప్రార్థన చేస్తారు. అయ్యా వీరు ఏం చేస్తారు దేవుని సన్నిధిలో చెప్పండి? పూర్తిగా ప్రార్థన. ఆ యెహోషాపాతు, దేవా మా దిక్కు, మా ఆశ్రయము, మా కేడెము, మా కొండ, మా కోట నీవే. ఇదిగో నీ వైపు మా చేతులెత్తి మేము ప్రార్థన చేస్తున్నాం, నీ వైపు మా చేతులెత్తి మేము విజ్ఞాపన చేస్తున్నాం, నీ వైపు మా ప్రభా మేము విజ్ఞాపన చేస్తున్నాం. అబ్రహాము దేవుడవు నీవు, యాకోబు దేవుడవు, ఇంకా
ఇస్సాకు దేవుడు మాకు సహాయము చేయి, మాకు సహాయం చేయి. నిజంగా పిల్లారా, ఎంతమంది అయితే దేవుని యొక్క సన్నిధి కొరకు దేవుని యొక్క శరణు కోరి ఎంతమంది అయితే ఆశ్రయ దుర్గముగా చేసుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలను దేవుడు, వారి మూలుగులను దేవుడు ఆల్రెడీ విని ఉన్నాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ విని ఉన్నాడు. ఒక మాట చెప్తా ఉన్నాడు, ఆ స్వరం నేను వింటున్నాను, నీ ప్రార్థన వినబడినది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమన్నా చెప్పండి, నీ ప్రార్థన వినబడినది. దేవుని సన్నిధిలో నువ్వు ఈ స్థలమందు చేసిన ప్రార్థన పైన అంట దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది. ఆయన నీ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. జకరియా, నీ ప్రార్థన వినబడినది. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని నీకు జవాబిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేని కొరకైతే నువ్వు భయపడి ప్రార్థన చేస్తావో, దేని కొరకైతే భయపడి విజ్ఞాపన చేస్తున్నావో, దేని కొరకైతే దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ఉన్నావో, ఇదిగో ఆ ప్రభు అన్నాడు, మీరు ఈ యొక్క సైన్యమును చూసి, ఈ సమస్యలను చూసి, ఈ కష్టములను చూసి, ఈ యొక్క బంధకాలను చూసి, ఈ యొక్క శక్తులను చూసి, ఈ చాతబడి శక్తులు కావచ్చు, ఈ మాంత్రిక శక్తులు కావచ్చు, ఈ తాంత్రిక శక్తులు కావచ్చు, ఏదైతే గొప్ప సైన్యం నువ్వు చూస్తున్నావో నీ కళ్ళ ద్వారా కావచ్చు, నీ ప్రేరేపణ ద్వారా కావచ్చు, నీ వివేచన వరం ద్వారా కావచ్చు, లేక నువ్వు భయపడుతున్నావేమో, సాతానులో నీ కన్నికి కనబడుతున్నదేమో, ఇదిగో వీటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు విచారించిన ఆ విచారణ, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన విని యెహోవా సెలవిచ్చడం ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు జరిగిస్తారని చెప్పండి, చెప్పండి చెప్పండి, ఎవరు జరిగిస్తారంట? మీ పక్క వరకు షేకండి, చెప్పండి, యుద్ధం మీరు కాదు, దేవుడు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. షేకండి, చెప్పండి, యుద్ధం మీరు కాదు, దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి చెప్పండి, యుద్ధం మీరు కాదు, దేవుడు చేస్తూ ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేరా? అమ్ముతున్నారా? దేవుడికి స్తోత్రం. అయ్యా, ఎవరు చేస్తారు యుద్ధం? చెప్పండి. మీ ప్రార్థనలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తావు అది జ్ఞాపకం ఉందా? ఎంతమంది జ్ఞాపకం ఉన్నది చెప్పండి. ఏ అంశాల కొరకు ప్రేయర్ చేశారు? బ్రదర్, ప్రేయర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రేయర్ చేసిన వాళ్ళు ఏ ప్రార్థనల కొరకు ప్రేయర్ చేస్తావు నీకు జ్ఞాపకం ఉందా? నేను మరీ చెప్పాను మొన్న, జ్ఞాపకం ఉంచుకో. అవునా? జ్ఞాపకం ఉందా అమ్మా? బ్రదర్, జ్ఞాపకం ఉందా? ప్రేయర్ దేని కొరకు చేస్తారు? జ్ఞాపకం లేదా? దేవునికి స్తోత్రం. జ్ఞాపకం ఉందా? మరి చేతులు ఎత్తారు. ఎంతమంది జ్ఞాపకం? అయ్యా నీకు లేదా? ఉంటే తర్వాత రాసుకో. దేవుడికి స్తోత్రం. అమ్మ ఉందా అందరికీ? సో ఇప్పుడు ఏదైతే విచారించావో దానికి ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, యుద్ధం మీరు కాదు, యుద్ధం మీరు కాదు. మరి ఎవరు చేస్తారు యుద్ధము? దేవుడే జరిగిస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ యుద్ధం జరిగించాలంటే అయ్యా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు వీళ్ళు? యుద్ధం చేస్తారా? కష్టపడ్డారా? ప్రయాసపడ్డారా? ఇబ్బంది పడ్డారా? మరి ఏం చేస్తారు అంటే, ఈరోజు ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, నాకు దేవుడు ఇది ఇచ్చాడు, ఈ ప్రత్యక్షతని ఇచ్చినందున కొరకే ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఏర్పాటు చేశాను. ప్రైజ్ ది లార్డ్. వేరే చెప్పగలుగుతాం, అది కాదు. ఇది ఏదైతే జరిగిందో ఇక్కడ బైబిల్లో, అది నీ జీవితంలో జరిగిస్తానన్నాడు. ఆమేన్. అది అక్కడ జరిగింది కదా, ఇక్కడ జరుగుతుంది అంతే. ఆమేన్. అక్కడ జరిగింది ఆల్రెడీ, ఇక్కడ అయ్యా వింటున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. అది ఏదైతే జరిగిందో అది ఇక్కడ ఏం చేయబడుతుంది? జరుగుతుంది. నమ్ముతున్నావా? నువ్వు లైవ్లో ఉన్నవా? నీ జీవితంలో అది యెహోషాపాతు జీవితంలో ఏదైతే జరిగిందో ఈ మాటలు వింటున్న వారి జీవితంలో అది జరుగుతుంది అంతే. ఇది ఊరికే ఏర్పాటు చేసింది కాదు కదా, ఊరికే చేస్తున్నది కాదు కదా. ఊరికే మనం ఫాస్టింగ్ ఉండి లేకపోతే ప్రార్థన చేసి లేకపోతే 3 రోజులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అనవసరంగా మనం పెట్టి మనకేమొస్తుంది చెప్పండి. నేను ప్రార్థన చేశాను, ప్రభా నీవు పెట్టమంటే పెట్టాం, నువ్వు నడిపిస్తే నడిపించాం, నీవు తెలియజేస్తే ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు నీ ప్రజలకు నువ్వు విడుదల ఇవ్వాలి, నేను కాదు. ఆమేన్. ఎవరి ఇవ్వాలి విడుదల చెప్పండి? అయ్యా ఎవరి ఇవ్వాలి చెప్పండి విడుదల? దేవుడి ఇవ్వాలనా నేను ఇవ్వాలనా? దేవుడి వల్ల నేను ఇవ్వాలా? సో నీ ప్రార్థనలు ఏవైతే శత్రువులు ఏవైతే ఉన్నారో చూడండి, మీ శత్రువులు ఎలా గుర్తించవచ్చు? మీకు ఎలాంటి పోరాటంలో మీరున్నారు నేను చెప్తాను, పోరాటంలో చెప్తాను. ఆ సాతాను కానీ అంటే వీడు కనబడకుండా ఉంటారుగా, మన యుద్ధోపకరములు కరములు కనబడకుండా ఉండినట్లయితే మన యుద్ధం కూడా కనబడని వాటిపైనే కదా. అవునా? ఇలాంటి కొటేషన్స్ ఇంగ్లీష్లో చెప్తే ఎలా ఉంటుందని అంటే ఇంక అయిపోయి కొటేషన్ అయిపోతుంది. తెలుగు కాబట్టి పాపం సమస్యలు ఉన్నాం మనం. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మరలా రిపీట్ చేయాలని నాకు రాదు కదా.
అందుకే మీరు రాసుకోవాలి కదా. మాకు లైవ్ ఉందన్న మరలా వింటామంటే ఇక ఏం చేయలేం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మీ యుద్ధోపకరణలు ఎక్కడి అంట శరీర సంబంధమైనవి కావు. మరి మీ యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కానప్పుడు మరి యుద్ధం కూడా ఏ సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. మరి ఏం చేస్తున్నాం? ఫాస్టింగ్ ప్రేయర్లో మనం ప్రార్థనలో ఉంటే యుద్ధం ఎవరు జరిగిస్తూ ఉన్నారు? దేవుడే. దానియేలు ప్రార్థనలో ఉంటే యుద్ధం ఎవరు జరిగించాడు? దేవుడే. ఆ దేవుడి యొక్క దూతలు అక్కడ ఏం చేస్తున్నారంట? యుద్ధము జరిగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే యుద్ధం ఎవరితోనంటే మనుషులతో కాదు. యుద్ధం ఎవరితోనంటే ఆకాశ మండలం అందున దురాత్మ సమూహాలతో. మరి ఎవరు పోరాడుతున్నారంటే ఆత్మ ఖడ్గమును మనం ధరించుకున్నాం కాబట్టి ఆ ఖడ్గమే పోరాడుతుంది. ఆ ఖడ్గమ దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం ఎవరున్నారంటే ఆది అందు దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ పక్షమును యుద్ధం చేయవాడు ఎవరు చెప్పండి? దేవుడే. అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు తన ప్రియులు నిద్రిస్తుంటుండగా దేవుడు వారికి ఏం చేస్తున్నాడంట? ఆహారముని ఇస్తున్నాడంట. ఆమేన్. చాలా రాత్రి గడిచి చాలా అలసిపోయి అసలు ప్రార్థనలో గడపక దేవుని సన్నిధికి రాక అదిగో ఎంత అలసిపోయినా నీకెంత దీవెన ఉందో తన ప్రియులు నిద్రిస్తుంటున్నప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట? ఆశీర్వాదం. ఆమేన్. ఏలియా నిద్రపోయాడా కష్టపడ్డాడా? నిద్రపోయాడు. నిద్రపోతే దేవుడు దేంది ఎక్కడి నుంచి ఆహారం పంపించాడంట? కాకుల నుంచి ఆహారం పంపించాడు. సో దేవుడు నీకు కాకుల నుంచి ఆహారం పంపించబోతున్నాడు. నువ్వు పక్క వరకు సేకండి చెప్పు, కాకుల నుంచి ఆహారం పంపించబోతున్నాడు. కాకి ఎప్పుడైనా రొట్టె తెస్తే తినకపోగలం? దేవుడికి స్తోత్రం. అసలు మీకు ఒక విషయం చెప్తాను వినండి. కాకి ఆహారం రొట్టె అనేది చాలా ప్రేమ అనమాట. ఆవిడ అంటారుగా వాడిని కుడిచేత్తో కాకిని కూడా కొట్టరు అంటారు. ఎందుకు తెలుసా? ఉన్న మెతుకులన్నీ వెళ్ళిపోతాయని. కొడితే ఏం చేయబడతాయి? పోయి తీసుకొని వెళ్ళిపోతాయి. అదా కాకి రొట్టె అంటే ప్రాణం కాబట్టి ఆ కాకి రొట్టెను కాపాడు ఎలా తీసుకొచ్చింది? దేవుడికి స్తోత్రం. ఆ దేవుని యొక్క నియమం అంటే నీకు రావాల్సింది ఏ పసరు పురుగులు, ఏ ఒక పురుగులు ఏవి కూడా ఏ మిడతలు కూడా తినకుండా దేవుడు నీవు పొందుకోవాల్సింది నీకు ఈ సంవత్సరంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీరు ఎందుకు సమస్యలో మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు కృంగిపోతున్నారు? యుద్ధము యెహోవాదే. సో యుద్ధము దేవునిదే. మరి ఏం చేయాలి ప్రభా? రేపు మీరు బయటికి వెళ్ళండి, రేపు మీరు యుద్ధానికి వెళ్ళండి. యుద్ధానికి వెళ్ళాలంటే ఆయుధాలు ధరించుకున్నారా? ఏ ఆయుధాలు ధరించుకోలేదు. వాళ్ళు కేవలం రేపు వారు ఏం చేస్తారనంటే ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకొని వారు అందరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవునికి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆమెన్. వారు ఏం చేస్తున్నారు తెలుసా? యుద్ధము యెహోవాదే అనే పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ప్రేయర్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా దేవుని మాట. నిర్లక్ష్యంగా ఎవరు ఉండడానికి వీల్లేదు. నీకు అర్థం కాకపోవచ్చు, నీకు లైట్గా ఉండొచ్చు, నీకు ఏమాత్రం అర్థం కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఏ కార్యాలు జరుగుతాయో అవి ఖచ్చితంగా దేవుడు జరిగించబోతున్నాడు. ఏమైనా హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను వినండి. కొంతమందికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు, కొంతమందికి ప్రేయర్ చేసినప్పుడు, కొంతమందికి నేను ప్రార్థన చేసినప్పుడు అది వారు లైట్గానే తీసుకుంటారు. అంటే ఏదో అన్నొచ్చాడు వెళ్ళిపోయినాడు అని అనుకుంటారు. దాని వెనకాల ఎంత పోరాటం ఉంటుంది, దాని వెనకాల ఎంత అనారోగ్యం ఉంటుంది, దాని వెనకాల ఎంత సమస్య ఉంటుందో అది సేవకునికి తెలుసు. నీకు కనబడని బంధకాలను దేవుడు తెంచుతాడు అంతే. చెప్పాను కదా, నీవు ఇప్పుడు యుద్ధోపకరములు దైవ సంబంధమైన అనగా తేజో సంబంధమైన అయినప్పుడు నీకు కనబడినప్పుడు మరి యుద్ధం కూడా ఏ సంబంధమైనది చెప్పండి? కనబడని యుద్ధమే. ఇప్పుడు కనబడని యుద్ధం దేవుడు చేస్తూ ఉన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ కనబడిన యుద్ధం దేవుడు జరిగిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో కనబడకపోవచ్చు, కానీ నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఖచ్చితంగా నువ్వు చూస్తావు. చెప్పగలిగా ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్ముతున్నారా? నిజంగా నమ్మి ఇక్కడ కూర్చున్నా కదా, మీరు నమ్మే ఇక్కడికి వచ్చారు. కాబట్టి నా పైన విశ్వాసం ఉంటే మీరు ఎందుకు వస్తారు? దేవుని పైన విశ్వాసం కలిగి ఇక్కడికి వచ్చారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యుద్ధం నీది కాదప్పా, నీ యుద్ధము ఎవరిదంట? యెహోవాదే. యుద్ధం ఎవరిదంట? యెహోవాదే. యుద్ధము దేవునిది, నీది కాదు యుద్ధం. సో వీరు ఏం చేశారు? యుద్ధము యెహోవాదే పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రేయర్లో ఉన్నారు, పాటలు పాడుతూ వెళ్ళిపోతున్నారు. ప్రేయర్లో ఉన్నారు, విజ్ఞాపనలో ఉన్నారు, ప్రార్థనలో పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో వారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే వీరి చుట్టూ ఎవరైతే సైన్యము ఏదైతే వచ్చి నిలవబడిందో, ఎవరెవరు వచ్చారంట? చదవండి, ఆ మాట చదువుదాం. ఎవరెవరు వచ్చారు చదువుదాం.
ఇది అయిన తర్వాత అమోనీయులను చూడండి, ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మేయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. 3 గుంపులు. ఎన్ని గుంపులు చెప్పండి? 3 గుంపులు. ఎవరిపైనకి వచ్చారు చెప్పండి? ఎవరిపైనకి వచ్చారు? ఇప్పుడు నీకు దాడి అనేది ఉన్నదా లేదా? నీ జీవితంలో దాడి అనేది ఉన్నదా లేదా? నీకు ఎలాంటి దాడి ఉన్నది? ఇప్పుడు చూడండి, నీ శరీరం అంతా కట్టేయబడతా ఉంది. చెప్తా ఉంటారు కదా కొన్ని సందర్భాలు, నా శరీరం అంతా ఏదో కట్టేసినట్లు ఉందన్న కదా. నీకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది నీ శరీరంలో పుట్టిందో తెలియదు, లేకపోతే సాతాను నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఒక మాట చెప్తా, నీ స్వరం నువ్వు వింటున్నావు కదా, అది శరీరం నుంచి వచ్చింది కాదు. శత్రువులు నీకు ఏం చేశారు చెప్పండి? దాడి చేస్తూ ఉన్నారు. దాడి చేస్తున్నారంటే హిందీలో చెప్పలే, తెలుగులో చెప్పా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హిందీలో దాడి చేస్తున్నాడంటే ఒకటి హిందీ, ఒకటి తెలియదు. నాకంటే వాడి దిగుతాను అంటావేమో నువ్వు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ దాడి చేస్తూ ఉన్నాడు, అంటే వాడు ఫైట్ చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ వినండి, లైవ్లో ఉన్నవారు కూడా, నీ గర్భఫలం పైన వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు గర్భఫలం ఇస్తాడు. 3 మంత్స్కి, 4 మంత్స్కి, 5th మంత్, 6 మంత్స్కి వాడు ఏం చేస్తాడు? సాతాను గాడు మింగుదామని ప్రయత్నం చేస్తాడు. అవును, నీ కుటుంబ దాంపత్య జీవితంలో సాతాను గాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీ యొక్క శరీరంలో సత్వ లేకుండా, బలము లేకుండా, నీ శరీరంలో బలహీనత కలిగి, నీవు నీ యొక్క కుటుంబంలో సంతోషముతో లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆ శత్రువు ముట్టడి దిబ్బ కట్టి అన్ని బ్లాక్స్ వేసి విచారముతో నేను నెట్టేస్తూ ఉన్నాడు. ఇది నిశ్చయంగా నీ కొరకే ఈ మాట. నువ్వు ఉన్నావు, ఆ కంట్రోల్లో నువ్వు ఉన్నావు, ఆ శత్రువు యొక్క కంట్రోల్లో నువ్వు ఉన్నావు. వాడిని పైనకి వచ్చాడు, వాడు ఆ దాడి నీ పైన జరుగుతూ ఉన్నది. ఇంకా ఏది జాబ్ దొరకదు, ఎన్ని దగ్గరికి వెళ్ళినా జాబ్ దొరకదు, జాబ్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. నీ వ్యాపారం వర్ధిల్లదు, అది సాతానుగాడు మాంత్రిక చాతబడి భానుమతి కార్యములు అలా కట్టిపెట్టాడు. నేను చూస్తున్నాను, నీ శరీరం అంతా వాడు తాళములు వేసేసి ఏం చేశాడు తెలుసా? లాక్ చేసేసాడు. అమ్మ విన్నారా? లాక్ చేశాడు అంతా. ఇంకా ఎంత చేతులు లేవయి స్తోత్రాలు చెప్పవు, చప్పట్లు కొట్టలేవు స్తోత్రాలు చెప్పవు. ఒకవేళ ఎప్పుడైనా బలమైన సన్నిధి నీ పైనకి వచ్చినప్పుడు ఒకసారి స్తోత్రాలు చెప్తావు, మరలా అప్పటికప్పుడే నీ మైండ్ అంతా మరలా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది, మరలా కాముగుండిపోతావు. వాడిని నోరు కట్టేశాడు, నీ పాదాలు వాడు కట్టాడు, నీ శరీరాన్ని వాడు కట్టాడు. ఆ బంధకాలు చేత నువ్వు ఉన్నావు. ఇప్పుడు ప్రజెంట్ నీవు ఉన్నావు. నువ్వేం ప్రార్థన చేస్తావు నాకు తెలియదు, నువ్వేం విజ్ఞాపన చేస్తావు నాకు తెలియదు. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత విజ్ఞాపన చేసినా, అన్న చెప్తున్నాడు కానీ, అన్న చెప్తా ఉన్నాడు కానీ నేను ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి నాకు రావట్లేదు, దేవుని సమాధానం నేను పొందుకోవట్లే, దేవుని యొక్క ఆరోగ్యం నేను పొందుకోవట్లే, దేవుని యొక్క శక్తిని నేను పొందుకోవట్లే. లైవ్లో ఉన్నవారు కూడా చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా కదా. నీ యొక్క మైండ్ అనేది నీ కంట్రోల్లో ఉండట్లేదు. ఎస్, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండట్లేదు. నెగిటివ్ ఫోర్స్ అనేది నీ మైండ్ పైన వాడు దాడి చేస్తూనే ఉన్నాడు, వాడు దాడి చేస్తూనే ఉన్నాడు. నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావు, నువ్వేదో దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయినా నీకు జయం దొరకట్లేదు. వాడు ఒకడు కాదు, కొన్ని సమూహమే నేను వెంటాడుతున్నది. ఎందుకో తెలుసా? కేవలం నేను నాశనం చేయడం మాత్రమే. అదొకటే ఇంకా ఏం వాడు వేరే పనే పెట్టుకోలేడు. నేను నాశనం చేయాలా, నీ ఒక నాశనాన్ని వాడు చూడాలా, వాడు సంతోషించాలా, నేను వెళ్ళగొట్టాలా. అయ్యా అర్థమవుతుందా నీకు? ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే నిద్రమత్తు వస్తున్నదని అంటే ఆ దుష్టుడు నీకు నిద్రమత్తు అనే దయ్యం కూడా పెట్టాడు. ఇది నవ్వడానికి చెప్పట్లేదు, ఇది సీరియస్. ప్రైజ్ ది లార్డ్. నేను నవ్వుకోవడానికి, నేను అసలు ఇప్పుడైతే నవ్వుకోవడానికి చెప్పట్లేదు. నీ కాన్సన్ట్రేషన్ అనేది మందిరంలోకి వచ్చినాక ఉండట్లేదు అంటే వాడు ఒక శత్రువు నిన్ను కట్టి వాడు ఒకటి ఏం చేస్తూ ఉండంటే వాడు ఒక చీకటి మేఘం నీ పైనకి వాడు తీసుకొని వచ్చాడు. వాడు అంటే శత్రువులు వారిని చుట్టూ ఆ ఒక సమూహమే నేను చూస్తున్నా. ఆ చీకటి యొక్క మేఘము క్రింద నువ్వు ఉన్నావు, బయటికి రావడానికి నీకు ప్రయత్నం చేయట్లేదు. అసలు నీకు మాట చెప్పాలంటే దారి కనబడట్లేదు. అమ్మ వింటున్నావా? దారే కనబడట్లేదు. ముందుకు ఎలా జరగలను, ఎలా వెళ్ళను నీకు అర్థం కాలేని స్థితిలో నువ్వు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్తా ఉంటున్నప్పుడు నీకు
ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు సన్నిధిలో ఇది నేను ఇలాంటి మాటలు ఎవరు ప్రిపేర్ అవుతారు ఇవి చెప్పాలని చెప్పి? అమ్మ వినండి జాగ్రత్తగా. నీ గొంతు పైన కానీ, నీ మెడల పైన కానీ, నీ తలల పైన కానీ, నీ యొక్క స్టమక్ పైన కానీ, నీ నడుముల పైన కానీ, నీ కాళ్ళ పైన, నీ మడుమల పైన వాడు కంట్రోల్ చేసి వాడు మొత్తుతా ఉన్నాడు. నువ్వు లేవలేకపోతున్నావు. ఉదయము నీ శరీరం లేస్తే, నీ శరీరం లేవడానికి అసలు అవుతలేదు. నీ శరీరం నువ్వు లేచి నిలబడతలే. పడుకున్న ఆ ఒక బెడ్ పై నుంచి లేక నేలపైన చాప పై నుంచి నువ్వు లేద్దామంటే నొప్పి బాధ చేతనే ఉన్నావు. బాధ, ఆ శరీరం అంతా బలహీనతలు, సమస్యలు, శక్తిహీనత, రక్తహీనత. నీ శరీరము ఉదయకాలం లేస్తే అవతలే నీ పాదాలు, నీ కాళ్ళు, నీ యొక్క శరీరం ఏమంట ఉతికి ఆరేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అమ్మాయి ఎట్లా ఉంది చెప్పండి? ఉతికి ఆరేస్తే ఎట్లా ఉంటుంది అట్లా చాలా మొత్తం నీ యొక్క శరీరం అంతా పూర్తిగా ఒక పిప్పి వెళ్తుంది. చెరుకు బండి తెలుసుగా? ఎంతమందికి తెలుసు చెరుకు బండి తెలుసా? చెరుకు రసం తాగారా? చెరుకు పిప్పి ఎట్లా ఉంటుంది? ఆ చెరుకు రసం తీసే వాళ్ళు ఎంతసేపు పెడతారో తెలుసా? దాంట్లో ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా పెడతారు. దేవుడికి స్తోత్రం. ఒక్క చుక్క కూడా. ఓ సాతానుగాడు నిన్ను అలాంటి బండిలో అలాంటి దాంట్లో వేసి నలుపుతా ఉన్నాడు. పిప్పి అయిపోయినావు నువ్వు, నలిగిపోయినావు నువ్వు. చెత్తలాగా గాలి వస్తే ఎగిరిపోయిపడ్డాడు. బలం లేకుండా, సత్తువ లేకుండా, ఆత్మీయ జీవితంలో కావచ్చు, శరీరంలో కావచ్చు. కానీ నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నీ కట్లు తెంపబడుతున్నాయి. గడిగే చప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నానో, ఏదైతే దేవుడు తెలియజేస్తున్నాడో వాటి నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. మెంటల్ టెన్షన్స్ నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఏ పేర్లు అయితే చెప్పానో, ఏ పేర్లు అయితే లైవ్లో ఉన్నవారు కూడా నేను ఏ సమస్యలు అయితే చెప్పానో అదిగో వాటన్నిటి నుండి దేవుడు నీకు విడిపించాడు ఆల్రెడీ. దేవుడికి స్తోత్రం. నువ్వు కావలసిన చెక్ చేసుకో. నువ్వు కావలసిన దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు చెక్ చేసుకో ఒకసారి. రాబా షేలా దూరం మస్తకే రాహతో నీ చేతి ఈ హృదయం హార్ట్ పైన పెట్టుకో. చేతిని హార్ట్ పైన పెట్టుకో. అబా కౌతుల రాబా అడుగు, దేవా నన్ను నింపు నాయన అన్నాడు. ఇదిగో ఒక అద్భుతమైన దేవుని సన్నిధి వైబ్రేషన్ నీ చేతుల ద్వారా దేవుడు నీ హృదయంలోనికి అనుభవించేటట్టుగా చేస్తున్నాడు. లార్డ్, ఐ రిలీజ్ యువర్ అనాయింటింగ్ ఫాదర్. ప్రశాంతమైన వాతావరణం బిడ్డలు పొందుకోవాలా. ఎవ్రీ డిస్టర్బెన్స్ స్పిరిట్ తొలగిపోవాలా. నీ కార్యములు నూతనపరచు. అద్భుతాలు చేయి, ఆశ్చర్యమైన కార్యాలు చేయి. ఓ రాలా షాలాదో లాకడబా. తాకు నాయన, తాకు. ఒక పర్హల్దేశి అలాదు రాబా రకడబా రహదులాబా. గాలి, పరిశుద్ధాత్మ గాలి తండ్రి ఈ స్థలములో నాయన సంచరించడం నేను చూస్తున్నాను. పెట్టుకోండి, అందరు పెట్టుకోండి. ఎవరు వదలదు. రాబా షాలాదో రాబా. నీ కడుపు పైన పెట్టుకో. ఆ కడుపులో దేవుడు జీవజల నదులను ప్రవహింపచేయబోతున్నాడు. జీవజల నదులను కడుపు, స్టమక్ ఆ టేస్ట్ అనేది నువ్వు చూడబోతున్నావు. స్టమక్ పైన నీ హస్తం ఉంచుకో. యేసుక్రీస్తు నామములో మూయబడిన ఆ ఒక అబ్రహాము బావులు మరలా అబ్రహాము బావులు ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే శత్రువులు మూసారో ఆ బావులను నజరుడైన యేసుక్రీస్తు నామములో నేను తెరుస్తా ఉన్నా. రీబాఖతులు అరాబా జలలు గల ఊటలుగా మీకు దేవుడు ఆ కడుపులలో జీవ జలనదులను ప్రవహింపచేస్తున్నాడు. ఆమేన్. రీబాష్యాలదులా కడబరబా. వరముల చేత నింపబడాలా, ఫలము చేత నింపబడాలా, శక్తి చేత నింపబడాలా. రబకత దేవ కార్యం జరిగించు. నీ కంట్రోల్ తీసుకో స్థలం. హోలీ. ఆ చేతి నీ కంట్రోల్లోకి రావాలా, ఆ చెయ్యి నీ కంట్రోల్లోకి రావాలా, హస్తం నీ కంట్రోల్లోకి రావాలా. ఓ ఫిల్. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తితో నింపు నాయన. నీ స్టమక్ చుట్టూ ఉన్న ఆ సాతాను కాడి, ఆ సర్పపు దాడి, ఆ చీకటి దాడి దేవుడు తొలగిస్తున్నాడు. లేబో శ్యాలాదులా రేకడబా స్తుకులరబా రకతులరబా శ్యాదలబా. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
నేను ఏ ఏ సమస్యల గురించి అయితే మాట్లాడుతున్నానో ఆ సమస్యల నుండి నువ్వు ఆల్రెడీ విడుదల పొందుకున్నావు, నువ్వు ఆల్రెడీ జయం పొందుకున్నావు. నేను ప్రస్తావించట్లేదు. ఇక్కడ చూడండి, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండకుండా, నీ తలంపులు నీ కంట్రోల్లో ఉండకుండా, నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండకుండా చెదరగొడుతున్నాడు ఆ సాతానుడు, చెదరగొడుతున్నాడు. అయితే ఇక్కడ చూడండి, యెహోషాపాతు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు వెళ్తూ ఉంటుంటే మనం చదువుదాం ఒకసారి, మరొక చదువును ఒకసారి 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండునుగాక, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తోత్రము చేయుటకు నియమించిరి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరు కలిసి నాతో పాటు. చూడండి ఒకసారి అందరం కలిసి నాతో పాటు నేను చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. యెహోవా కృప నిరంతరముండునుగాక, యెహోవా కృప నిరంతరముండునుగాక. అందరూ చెప్పండి, యెహోవా కృప నిరంతరముండునుగాక, యెహోవా కృప నిరంతరముండునుగాక. లైవ్లో ఉన్నవారు కూడా యెహోవా కృప నిరంతరముండునుగాక. చెప్పండి, యెహోవా కృప నిరంతరముండునుగాక. చెప్పండి గట్టిగా, యెహోవా కృప నిరంతరముండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరలా చెప్పండి, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. లైవ్లో ఉన్న 7 సార్లు మనం ఇక్కడ అంటే దేవుడు నీ జీవితంలో విడుదల ఇవ్వాలి, గొప్ప కార్యం ఇంకనూ జరిగించాలి. యెహోషాపాతు ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత వారు జనులకు ఆజ్ఞాపించారంట, యెహోవా కృప నిరంతరం ఉండునుగా. కానీ యెహోవాకి ఏం చేస్తున్నారంట? వారు స్తోత్రములు చేస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అంటే వారు స్తుతుల ద్వారా దేవుని యొక్క కార్యములు వారు జరిగించుటకు వారు ముందుకు సాగుతున్నారు. ఆమేన్. అందుకే పాట రాశారు, స్తుతుల పైన దుర్గాలను స్తుతుల ద్వారా బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలను ఏం చేస్తారంట? చెప్పండి, ఆ పిల్లల్ని అందరూ తీసుకురండి, త్వరగా అక్కడ అందరిని తీసుకురండి. దేవుడికి స్తోత్రం కలుగును. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక దుర్గమును, చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఒక దుర్గమును ఏం చేస్తాడంట? స్థాపిస్తాడు. ఇప్పుడు మీరు అందరు బాలుర్లా కాదా? చిన్ని బిడ్డను పోలిని స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి చెల్లించద నీకేనయ్యా, మహిమకు పాత్రుడు ఆయనయా. కీర్తియు ఘనతయు రాజునకే, నే పాడేదా నీ సన్నిధిలో, నే ఆడేదా. చిన్ని బిడ్డను పోలిని, చిన్ని బిడ్డను పోలిని. దేవుడికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న బిడ్డలందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, స్తోత్రములు. దేవుడికి చిన్న బిడ్డలు అంటే వీళ్ళే కాదు, ఇక్కడ మీరు అందరూ కూడా ఎవరు చెప్పండి? దేవుని సన్నిధిలో మనం చిన్న బిడ్డల ఆయన ముందుకు రండి అందరూ గట్టిగా. మీరే పిల్లలు రండి, గట్టిగా రండి. రండి, తొందర గట్టిగా చెప్పండి, గట్టిగా రండి, తొందర రండి. రాబాష దానన్న, నువ్వు గట్టి చెప్తావు అప్పటి నుంచి రండి పిల్లలు తొందరగా. మీకు దేవుడు ఈరోజు బిర్యానీ ఇచ్చాడు, గట్టిగా చప్పులు కొడుతూ ప్రాబ్లం చూద్దాం. గట్టి కొట్టండి. ఏమి ఇచ్చాడు దేవుడు? చెప్పండి, ఏమి ఇచ్చాడు? మీలో ఏమనుకుంటున్నారు కొందరు అంటే, వాక్యమే మాకు బిర్యానీ అనుకుంటాడు అన్న అనుకుంటాడు. కాదు, వాక్యం గురించి మాట్లాడుతుంది. లేవండి అన్న, అందరు లేవండి. మీ చిన్నపిల్ల, నువ్వు చిన్నోనివే కదా, లేవు, నువ్వు చిన్నోని కాదా? లేవు, చిన్నపిల్లలు అందరు రండి. చెప్పండి రండి. అక్కడ మళ్ళీ దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతుల పైన స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పండి. నోరు తెర్రా, నోరు తెర్రండి, బాయి తెర్రి. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా చెప్పండి. స్తోత్రాలు చెప్తాలి. అక్కడనైనా అక్కడ తిరుగు, అటు తిరుగు, స్తోత్రం చెప్పరా, గడి చెప్పాలా? స్తోత్రం, 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 స్తోత్రం. గడి చెప్పు. ఇంకా చెప్పు. లైవ్లో ఉన్న వారికి కూడా కట్లు బంధకాలు దేవుడు తొలగించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పును, గట్టిగా చెప్పండి. కిరణ్ గడి చెప్పు, అలసిపోకూడదు, గట్టిగా చెప్పాలి, గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు చెప్పండి 2 చేతుల పైనకి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు 2 చేతుల పైనకి అందరు చెప్పాలి.
స్తోత్రం 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 గట్టిగా స్తోత్రం 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 గట్టిగా చెప్పాలా స్తోత్రం 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 చేతులు పైనకే చెప్పండి గట్టిగా స్తోత్రం 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 చేతులూపుతూ చెప్పండి స్తోత్రం 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 ఆమేన్ 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 హల్లెలూయా చెప్పండి కూర్చోండి ఇప్పుడు ఇక్కడే కూర్చోాలి ఎక్కడ పోదు ఈయనే కూర్చోండి ఎవరు మాట్లాడకూడదు కూర్చోండి నువ్వెక్కడికి ఏమంట బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున దేవుడు ఏం చేశాడు చెప్పండి ఒక దుర్గమును స్థాపించాడు అంటే స్తోత్రాలు చెప్తున్నప్పుడు దేవుని మహింపరుస్తున్నప్పుడు దేవుడు ఒక కంచె ఒక కాపుదల దేవుడు అనుగ్రహిస్తాడు స్తోత్రములు చెప్పాలా స్తుతి ఏం మారుస్తుందంట స్థితిగతులను మారుస్తుంది స్తుతి ఏం మారుస్తుంది చెప్పండి అయ్యా ఏం మారుస్తుంది చెప్పు అన్నాయన స్తుతి ఏం చేస్తుంది భయమును తొలగిస్తుంది అవునా తొలగిస్తుందా లేదు చెప్పండి అందరూ చెప్పండి పక్కన సేకరణ స్తుతి స్థితిగతులను మారుస్తుందని చెప్పండి ఆమేన్ హల్లెలూయా స్తుతి ఏం చేస్తుంది చెప్పండి స్థితిగతులను మారుస్తుంది ఇప్పుడు యేసన్న గారు పాట పాడారు ఏం పాట పాడారు అది నీ ఈ స్తుతిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి నా స్థితిని మార్చిన పాడదాం భరించలేని జలచరలములను అవి తీసేసినాం కుర్ర అంటుందని పాడదాం గట్టిగా పాడదాం జలచరములను స్తుతి పాడాలి గట్టిగా జలాశయములను భరించలేని జలచరలను స్తుతి ఆపెనే జలాశయములు భరించలేని జల ప్రళయములను త్రియేక దేవుడైన గట్టిగా త్రియేక యెహోవా ఆమేన్ ఏం చేస్తున్నారంట త్రియేక దేవుడైన యెహోవా నాలు ఏం చేస్తున్నారు దేవతలు పరిశుద్ధుడు 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 అని దూత గాన ప్రతిగానాలు చేస్తున్నారంట ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే ప్రేయర్ చేసి స్తుతిస్తూ వెళ్తూ ఉన్నారు అమ్మ ఏం చేస్తున్నారు చెప్పండి ప్రేయర్ చేస్తూ దేవుని స్తుతిస్తూ కృప నిరంతరమును చేస్తున్నారు 22వ వచనం ఏం చేస్తున్నారు వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండును పెట్టెను గనక వారు హతులైరి దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు పాడండి దేవుని స్తుతించండి రాజులు గట్టిగా రాజులు మనకెవరు లేరు శూరులు మనకెవరు పాడదాం సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా సైన్యములకు అధిపతి స్తోత్రం ఆమేన్ పాడుటకు స్తుతించుటకు వాళ్ళు మొదలు పెట్టగానే ఏం జరుగుతూ ఉంది అక్కడ చెప్పండి ఏం జరుగుతూ ఉంది అక్కడ మీరు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టినప్పుడు ఏం జరుగుతూ ఉంది అక్కడ చెప్పండి ఏం జరుగుతూ ఉంది అక్కడ యుద్ధం ఎవరెవరికి జరుగుతూ ఉంది చెప్పండి యూదావారు చేస్తున్నారా యుద్ధం చెప్పండి యూదావారు చేస్తున్నారు యుద్ధం ఎవరు చేస్తున్నారు యుద్ధం యెహోవా ఎలా చేస్తున్నారు యుద్ధం అక్కడ దేవుడు మాటుగాండును పెట్టాడంట అంటే ఈ ముగ్గురు గుంపులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు
ముగ్గురు గుంపులకు వారికే పడకుండా ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ చేస్తారు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం పాట పాడుతూ ఉంటుంటే, మనం దేవుని స్తుతిస్తూ ఉంటుంటే, మనం దేవునికి మహిమపరుస్తూ ఉంటుంటే, మరి ఎంతమంది ఒక్కడు కాదు కదా నీకు పైన ప్రయోగం చేసిన వాడు సాతానుడు. వాడు ఒక సమూహంతో ప్రయోగం చేశాడు. కాబట్టి ఆ సమూహాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారికి వారే దేవుడు చెదరగొట్టబోతున్నాడు. వారికి వారే దేవుడు గొప్ప కార్యాలు చేసి దేవుడు వారిని తొలగించబోతున్నాడు. ఇప్పుడు పాట పాడుతుండగా నీ జీవితంలో కట్టబడిన లైవ్లో ఉన్నవారు కూడా దేవుడు గొప్ప విడుదలను మీరు చూడబోతున్నారు, గొప్ప స్వస్థతను మీరు చూడబోతున్నారు. ఏ సాతాను కార్యముల ద్వారా అయితే మీ శరీరంలో బలహీనతలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, శక్తిహీనతల్లో, రక్తహీనతలో ఏవైతే ఉన్నారో వాటన్నిటిలో దేవుడు నీ జీవితమును ఈ క్షణమందే విడిపిస్తున్నాడు. ఏ క్షణమని చెప్పండి? నువ్వు పాడుటకు, నువ్వు స్తుతించుటకు నువ్వు మొదలు పెట్టగానే దేవుడు గొప్ప విజయం నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. గొప్ప జయాన్ని నీకు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, పడదాం. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. వింటున్నారా? యుద్ధం ఎవరిదంట? చెప్పండి, యుద్ధం ఎవరిదంట? ఇప్పుడు పాడుటకును స్తుతించుటకును, ఇప్పుడు నిజంగా స్తుతించారా ఉట్టుగా? బ్రదర్ వింటున్నారా? ఊరికే స్తుతించారా? నిజంగా స్తుతిస్తే ఏం జరిగింది? ఎవరి పైన యుద్ధం జరిగింది? ఇప్పుడు నువ్వు చెక్ చేసుకొని శరీరంలో నువ్వు చెక్ చేసుకో, కావలిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప విజయమును ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు చెకప్ కాదు, నాకు కూడా చెకప్ చేసుకుంటా. బ్రదర్ వింటున్నారా? అయ్యా పాటలు పాడారా? ఎంతమంది పాడారు? మీరు నమ్ముతున్నారా లేదా? నమ్మితే ఎవరి మహిమని చూస్తావు? మీకు జయం ఇచ్చాడా లేదా? దేవుడు నాకు జయం ఇచ్చాడు. ఏమే మీరు సెకండ్ ఇచ్చి నమ్మి చెప్పు, సెకండ్ చెప్పు, నాకు దేవుడు జయం ఇచ్చాడు, నాకు ఆల్రెడీ దేవుడు జయం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ పైనకి వచ్చిన శత్రువులంట వారికి ఏం కాదు. ఇప్పుడు వారికి ఏం పడుతుందంట? తగాదాలు పడతా ఉన్నాయి. దేవుడు ఈ సంఘం పైనకి, అలాగే సార్వత్రిక సంఘమైన దేశంలో ఉన్న సంఘం పైనకి ఏ సాతానుడైతే, ఏ శత్రువు అయితే, ఏ మతోన్మాదులు అయితే లేస్తున్నారో దేవుడు వాళ్ళకే దేవుడు పెట్టి చెదరగొట్టబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చెదరగొట్టాలన్నా వద్దా? చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చాలు చప్పలు. ఇంకా ముందుకు మనం వెళ్ళొచ్చు గట్టిగా, కానీ మనకు సమస్య ప్రాబ్లమ్స్. రాబోయే దినాల్లో దేవుడు గట్టిగా ఆరాధన చేయుటకు ఇరుకుల విషయాలతో దేవుడు కలుగజేయబోతున్నాడు. ఆమేన్. నేను ఇప్పుడు పాటలు పాడి ఆరాధన చేసి ఇది కీబోర్డ్ పెట్టి మనం ఇప్పుడు పాటలు పాడితే ఓకే, బాగానే ఉంటుంది, కానీ రేపటి నుంచి బాగుండదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బాగుంటుంది, రేపటి నుంచి బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ నీకు కాదు, దేవుని మాట. పేతురు అంట ఆయన వాక్యం ప్రకటిస్తుంటుంటే వారి పైనకి ఎవరు దిగారంట? పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. సో నేను వాక్యం చెప్తూ ఉంటుంటే నీ పైనకి ఎవరు దిగాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగాల. స్తోత్రం కలుగునుగాక. దిగాలన్నా వద్దా చెప్పండి? చాలామంది విమర్శిస్తారు, దిగిరమ్మయ్య అంటే ఆల్రెడీ ఆయన దిగి ఉన్నాడు, ఎందుకు దిగి రావాలంటే మరి పేతురు ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నింపబడాడు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? మేడగదిలో. ఆ పెంటకోస్టల్ యొక్క అదేదైతే ఆరాధన ఉందో దాంట్లో ఆ పరిశుద్ధాత్మ పరలోకం నుండి ఆల్రెడీ దిగాడా లేదా? వారందరిపైన దిగాడు. అక్కడ మరలా ఎందుకు పేతురు ప్రసంగిస్తుంటే వారిపైనకి పరిశుద్ధాత్మ దిగాడని రాశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనకే జ్ఞానం ఉందని మాట్లాడుతూ ఉంటారు, కానీ దేవుడు ఇక్కడ ఒకదానికొకటి చాలా ఉంటాయి కదా. సో ఇప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ నీ పైన దిగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ప్రసంగిస్తే దేవుడిని దీవించునుగాక.
ఆమేన్, హల్లెలూయా. పేతురు ప్రసంగిస్తే ఎవరు దిగారంట? సో అదే రాస్తుంది కదా, మీరు చదవండి ఒకసారి కావలిస్తే. మీరు చదవండి. ఎంత అపోస్తుల కార్యములు, ఎంత అది, ఎంత బ్రదర్? ఎంత బ్రదర్? అమ్మా 10:44, 10:44 అంట. చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, చూడండి, అతని బోధ విన్న వారందరి మీదకి ఎవరు దిగారంట? చెప్పండి, అతని బోధ విన్న వారందరి మీదకి ఎవరు దిగారంట? ఓ ప్రైజ్ ద లార్డ్. ఆల్రెడీ పెంతెకోస్తు దినంలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి దిగాడా లేదా? మరి ఇక్కడ ఎందుకు స్పెషల్గా దిగుతూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు వారిపైన పెంతెకోస్తు దినంలో అక్కడ ఆల్రెడీ పరలోకం నుంచి దిగాడు. ఇప్పుడు పరలోకంలో భూమిపైననే అనేకుల జీవితాల్లో దేవుడు వెలిగింపజేస్తున్నాడు. అయితే ఒక మాట, నీ లోపలికి దిగాడా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అతని బోధ విన్న వారందరూ మీకు ఎవరు దిగారంట? ఆల్రెడీ పేతురు అది ఫిల్ అయి ఉన్నాడు ఆల్రెడీ. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ ప్రేయర్ చేస్తూ ఉంటుంటే, ఈ పాట పాడుతుంటే పాడొద్దు అనుకుంటుంటారు కొంత. దిగి రమ్మయ్య పరిశుద్ధాత్ముడా, అవునా? రండి 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 పరిశుద్ధాత్ముడా, ఈ పాట పాడుతుంటే ఆల్రెడీ ఆయన వచ్చాడు, ఎందుకు రమ్మంటున్నావు? ప్రైజ్ ద లార్డ్. ఆయన వచ్చాడు కరెక్టే, మళ్ళీ పేతురుని గురించి ఎందుకు ఆ మాట రాయబడింది? దేవుడికి స్తోత్రం. మరి ఇలా చెప్పాలి కదా, పేతురు ప్రసంగిస్తుండగా పరిశుద్ధాత్మతో వారు నింపబడెను అని ఎందుకు మాట్లాడలే? దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టి హల్లెలూయా. సో అది ఏదైనా అప్పటికి నింపబడమైనా లేకపోతే దిగి రావడమైనా అది రెండు ఒకటే. దేవుడు వారిని నింపాడు ఆల్రెడీ. దేవుడికి మహిమ కలుగును గాక. సో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా అది జరగాలి అంతే ఇస్తున్నాను. ఎందుకంటే నేను కూడా దేవుని సేవకుడని. ఆమేన్. దేవుడు నన్ను కూడా ఏర్పరచుకొని ఉన్నాడు. సో నన్ను కూడా దేవుడు అభిషేకించున్నాడు. నేను దేవుని పక్షమున నిలవబడి ఉన్నాను. నేను దేవుని పక్షమున మాట్లాడుతున్నాను. దేవుని మాటలు నేను మాట్లాడుతున్నాను. మాట్లాడితే నా మాటలు కాదు, దేవుని వాక్యం కనుక అతని బోధ విన్న వారందరి మీదకి ఎవరు దిగారంట? ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వారి కట్లన్నీ బంధకాలు ఏం చేయబడ్డాయి? ఊడిపోయినాయి. ఇప్పుడు యెహోషాపాతు వారు పాడుతూ స్తుతిస్తూ గానం చేస్తూ వారు ప్రయాణం చేస్తూ ఉంటుంటే అంట, దేవుడు సేయీరు మన్యవాసుల మీద మాటుగాండ్రను పెట్టిన కనుక వారు ఏం చేయబడ్డారంట? చెప్పండి, వారు ఏం చేయబడ్డారంట? వారు చచ్చిపోయినారు. వారు బ్రతికి లేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారు ఆల్రెడీ చచ్చిపోయినారు. దేవుడికి మహిమ కలుగును గాక. వారు ఆల్రెడీ తొలగించబడ్డారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? అమోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారిని పడిరి. చూడండి, తమలో ఒకరినొకరు ఏం చేస్తారంట? మొదలు పెట్టుకోరా. ఎవరు వారికి వారే అమ్మ వినండి, ఎవరో వచ్చి కాదు. సేయీరు మన్యవాసులు వీళ్ళందరూ, అమోనీయులు, మోయాబీయులు ఎవరెవరైతే ఉన్నారో శత్రువులందరూ కూడా వీరు రాగానే వారికి వారు ఏం చేస్తున్నారంట? కొట్టుకొని వారికి వారే చంపుకుంటున్నారంట. అంటే దేవుడు మన జీవితంలో అదే రెండో దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చదివాను. ఇప్పుడు 24వ వచనం నేను చదువుతున్నాను. ఒకరినొకరు చంపుకొని మొదలుపెట్టి యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవంలో నిలబడి ఏం చేశారంటే చెప్పండి, వారిలో ఒక్కడును కూడా ఏం చేయబడలేదంట. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది చెప్పండి? ఒక్కరును కూడా. ఈరోజు లాస్ట్ డే కాబట్టి లేట్ అయిండొచ్చు కాదు, లేట్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నీ విడుదల కొరకు నేను మాట్లాడుతున్నాను. నీ గొప్ప కార్యాలు దేవుడు నిన్న త్వరగా సమయానికి ముగించాం. మొన్న వాక్యమే త్వరగా చెప్పేసినాం. కానీ ఈ మాటలు మాట్లాడుతుంటే నీకు విడుదల జరుగుతూ ఉంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమంటా, వారికి వారు ఏం చేసుకున్నారు చెప్పండి? కొట్టుకొని చచ్చిపోతే ఒక్కడైనా మిగిలాడా? యేసు నామములో మన జీవితంలో అది జరిగిందో, మన ప్రార్థనలో దేవుడు అది జరిగించాడు. నమ్ముతూ చెప్పు కాబట్టి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఒక్కడు మిగలకుండా దేవుడు హతం చేశాడు. ఒక్కడు మిగలకుండా. నీ చేతులకు దుమ్ము అంటుకోదు, మట్టి అనుకోదు. దేవుడే గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవుడే యుద్ధాన్ని జరిగిస్తున్నాడు. దేవుడే మాటుగానే పెట్టాడు. ఇప్పుడు ఏమంటే, ఎవరైతే నీ పైన ఐక్యత కలిగి వారు చేద్దామని లేకపోతే ముందుకు సాగి వారు ఏదో గొడవ పెడదాం అనుకున్నారో వాళ్ళ ఐక్యతను దేవుడు ఏం చేస్తున్నాడు? చెదరగొడుతున్నాడు. వారు కలువరు, వారు ఏకత్వం పొందుకోరు ఇంకేస్తున్నాము.
నీకు జయము కలుగునుగాక, విజయం మనం చూచుదుముగాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీరు ప్రతిరోజు ఇడికే రావచ్చు కదా, అవును కదా? మరి కింద పోయేందుకు కూర్చుంటారు? ప్రైజ్ ది లార్డ్. మంచి మంచి మరి అల్లరి చేస్తలేరు వీళ్ళు ఈరోజు. స్తోత్రాలు చెప్పారు, అదే ఎఫెక్ట్ వీళ్ళకి. ఆమేన్. ఏ శత్రువు కూడా ఒక్కరు కూడా ఏం చేయలేరంటారమ్మా మన జీవితం. నమ్ముతున్నారా? నిజంగా మిగిలేరు. సో ఈరోజు నీ జీవితంలో దేవుడు జయం ఇచ్చాడు. ఇప్పటి వరకు కాదు, ఆల్రెడీ ఆరాధన జరిగేటప్పుడు దేవుడు గొప్ప బంధకాలు ఊడించాడు. ఇప్పటి వరకు కాదు, ఆరాధన జరిగేటప్పుడే. ఇంకో మాట చెప్పాలంటే నిన్నటి దినాన్నే దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్. ఇంకో మాట చెప్పాలా, ఎప్పుడైతే దేవుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ అనౌన్స్ దేవుడు చేశాడో అప్పుడే దేవుడు యుద్ధంలో జరిగించి జయం ఇచ్చాడు. ఆమేన్. ఈరోజు నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు నార్మల్గా వెళ్ళావు. నువ్వు నమ్ము, నేను జయంను పొందుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నా, నేను విజయాన్ని పొందుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసినాను. ఏమని ప్రార్థన చేసినాను? ఎవరైతే ఇప్పుడు ఏం చెప్దాం, కొన్ని చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం. రిజల్ట్ చూడాలి అంతే, వేస్తున్నాంలే. ఇప్పుడు ఎందుకంటే మనం ప్రేయర్లో కూర్చుంటే అవతల సాతానికి ఏమవుతుంది చెప్పండి? గలిబిలి అవుతుంది, గందరగోళం అవుతుంది. వారు పడతారు, వారు సస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు ఏం చేసుకున్నారయ్యా? పొడుచుకొని చచ్చిపోయారంటావు. మళ్ళీ జరగలనా వద్దా చెప్పండి? వేస్తున్నాంలే. ఆమేన్. ఇప్పుడు నెక్స్ట్ రేపు నీ జీవితంలో ఏం జరగబోతాయి అంటే నీ శత్రువుల యొక్క చూడబోతున్నావు. ఎక్కువ మాట్లాడకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. శత్రువుల పైన నీకు జయమును దేవుడు ఇచ్చాడు. చెప్పండి, ఎంతమందికి జయం ఇచ్చాడు? నమ్ముతే చెప్పు. నేను నమ్మాను, దేవుడు నాకు ఆల్రెడీ జయం ఇచ్చాడు. నేను చెప్తున్నాను కదా, నేను ఏమని చెప్తున్నా అంటే నా కుటుంబంలో నా జీవితంలోనే ఈరోజు నేను రిజల్ట్ చూడాలి. సరే, మా తమ్ముడి జీవితం చూసిన అంటే ఇంకా నేను చూస్తా. దేవుడికి ఇంకా నేను చూస్తా. ఇంకా వారే కొట్టుక. దేవుడికి స్తోత్రం. నేను చూస్తా. దేవుడికి మహిమ కలుగునుగా. గుట్కా కాదు, ఇక్కడ వాక్యాలు ఒకరినొకరు ఏం చేసుకున్నారంట? చంపుకున్నారంట, పొడుచుకున్నారంట. ఒకరినొకరు వారికి వారే. వినండి లైవ్లో, నీ శత్రువులను అలాగున చేయబోతున్నాడు. దుష్టులంట గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండబోతాడు. రియా. నేను చూస్తున్నా, ఏదైతే ఆ వల ఏదైతే వచ్చిందో అది దేవుడు తొలగించడం చూస్తున్నా. ఏదైతే వల వేసి ఉన్నాడు కదా సాతానుడు, అది దేవుడు తొలగించడం నేను చూస్తున్నా. దేవుడు ఆ వలను కాల్చడం నేను చూస్తున్నా. ఆ వల తను ఇలా కాల్చబడి ముదురుకోవడం నేను చూస్తున్నా. ఇప్పుడు ప్లాస్టిక్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ నిప్పముట్టితే ఏమవుతుందమ్మా? రబ్బర్. వల ఏముంటుంది చెప్పండి? వల జాలి, నెట్ రబ్బరా కాదు? అంటే బట్టది కూడా ఉంటుంది ఆఫ్కోర్స్. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ కదమ్మా. ఇవేంటి మరి? ఇదేం ఏం కాలం నడుస్తుంది? ప్లాస్టిక్ కాలం. సో నెట్ ఏమున్నది? ప్లాస్టిక్ కాలం. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అగ్ని తలుగులతో ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు నెట్ ఇట్లాగా ఉంది నీ పైన, ఈ పరిచర్య పైన, ఈ సంఘం పైన వల వేశాడు ప్రజలు రాకుండా. వాడు నెట్ వేశాడు. అందుకే ఈరోజు కొందరిని సాతానుగా ఆటంకపరిచాడు. రావాలని వారికి ఇష్టమే, కానీ విడుదల దొరకదు కదా, స్వస్థత దొరకదు కదా, ఆరోగ్యం దొరకదు. ఆ నెట్ దేవుడు ఆ నెట్కి మంట రగిలిస్తే ఆ మంట ఇలా ముదురుకొని వెళ్ళిపోతుంది. సో దేవుడు నీకు విడుదల ఇచ్చాడు అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు కంప్లీట్గా డెలివరీ. నీ తలపైన ఏదైతే ఆ నెట్ వేసి ఉండేనో ఆ నెట్ దేవుడు కాల్చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ తల ఊరికే పేర్లు తిరిగినట్లుగా, ఆ తల ఊరికే ఏదో సమస్య, తల దేవుడు విడుదల ఇచ్చాడు అంతే. ఆమెను చెప్పు గట్టిగా హల్లెలూయా. అమ్మ, నేను చెప్పే కరెక్టేనా? నేను చెప్పే ఇప్పుడు నేను ముగించేస్తున్నాను. నేను వాక్యం చెప్పినాను కదా, ఎంతమంది జీవితంలో ఇవి ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు? మీరు చెప్పండి. మీరు బ్రదర్ అటెన్షన్ ప్లీజ్. దేవుడికి స్తోత్రం. హలో, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి అమ్మ, అందరికి అటెన్షన్ ఒకసారి. ఎంతమంది ఇక్కడ నేను చెప్పిన విషయాలలో మీ జీవితంలో దేవుడు జరిగిస్తాను? చేతులు ఎత్తండి. అంటే ఊరికే గాలికే చెప్పానా, లేకపోతే మీ జీవితంలో? దేవుడికి స్తోత్రం. సో గాలికి కాదు, ఎవరు నడిపించారు? నీకేముంది? ఇప్పుడు నేను చూస్తున్నా ఆ తలపైన వెలుగు ప్రకాశించడం చూస్తున్నా. ఆమెన్ హల్లెలూయా.
తల ఏదైతే ఉందో అమ్మ వింటున్నావమ్మ తల్లి, నువ్వు వినట్లే. దేవుడికి స్తోత్రం. అయ్యా ఇక్కడ తిరుగు. హల్లెలూయా. చెప్పు గడికి చెప్పు గడికి ఆమేన్. తలపైన ఏముందమ్మా? తలపైన ఏముందంట? నేను చూస్తున్నా తలపైన ఏం కనిపిస్తూ ఉంది? అంటే పాపం శరీర బలహీనతలో ఉండి మీరు అట్లా కూర్చుని నాకు తెలియదు, ఇబ్బందులు అవుతుండొచ్చు, కానీ దేవుడు మీకు విడుదలిస్తాడు. ఏమైనా హల్లెలూయా. ఎందుకనంటే నీకేం తెలుసు అన్న, నిలబడ్డావు, మాకు తెలుసు మోకాలు ఇక్కడ వస్తున్నాయి, తిమ్మిరి పట్టింది కాలు, నీకేం తెలుసు? దేవుడికి స్తోత్రం. సో దేవుడిని దీవించును గాక. నేను చూస్తున్నా ఆ మైండ్ అంతా కూడా లైవ్లో ఉన్న నీ జీవితంలో కూడా దేవుడు ఆ మైండ్ పైన వెలుగు ప్రకాశిస్తాం. ఈ మాట చెప్పిన కొలది మరలా వెలుగు కలుగుతూ ఉంది, వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఎస్, మీరందరూ మోకాళ్ళ మీదకి రాగలిగితే మీరు ధన్యులు. వెలుగు ప్రకాశిస్తాను. జయం ఇచ్చాడు, ఆల్రెడీ జయమును పొందుకున్నారు. వెలుగు ప్రకాశిస్తున్నాడు వెలుగు. లోరా షియాలౌదురామా శకేతులోరా వస్తుకుల లైవ్లో ఉన్నవారు కూడా దేవుడు వెలుగు 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 ప్రకాశింపజేస్తాడు. వెలుగు మీ తలపైన ఆ జాలి, ఆ నెట్ ఏదైతే ఉందో, ఆ నెట్ సాతానుగా నెట్ ఏదైతే వల ఏదైతే ఉందో దేవుడు దాన్ని తొలగించాడు. వలను తొలగించాడు. వల పెకిలించేశాడు. వల తొలగించాడు తల్లి. వల లేదు ఇప్పుడు నీకు, చెక్ చేసుకో. వల లేదు నీకు, వల లేదు. దేవుడు విజయం ఇచ్చాడు. కృతజ్ఞతాస్తోత్రాలు చెప్పు దేవునికి. దేవ, నాకు విజయం ఇచ్చినందుకు వందనాలు, నాకు విడిపించినందుకు స్తోత్రం. కడుపులో నుంచి రావాలా? నువ్వు ఇలా చెప్పు. ఇప్పుడు స్తోత్రాలు కాదు, స్తుతులు కాదు, ఎలా చెప్పాలా అని అంటే, ప్రభా నాకు దీనిలో నుంచి విడిపించావు, ఈ సమస్యల నుండి విడిపించావు, ఈ సమస్యల నుంచి విజయం నాకు ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. నేను నమ్ముతున్నాను విడిపించావని. అవును, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ఉన్నా, ఇప్పుడు వేరేగా ఉన్నా. నాకు స్వస్థత నువ్వు శీఘ్రంగా ఇచ్చావు, నీకు వందనము. నాకు ఆరోగ్యం నువ్వు ఇచ్చావు, నీకు వందనములు. లైవ్లో ఉన్నవారు కూడా దాన్ని ఎత్తిపాటి ప్రార్థన చేస్తావు కనుక ఎత్తిపాటి స్తుతులు చెల్లించు. ఒక్కరు మిగలకుండా దేవుడు సాతాను శత్రువుల ఒక దాడిని తొలగించాడు. ఒక్కరు కూడా మిగలకుండా విడుదలిచ్చాడమ్మా. స్వస్థత ఇచ్చాడు బ్రదర్. నువ్వు దేని కొరకైతే బాధపడ్డావు, దేని కొరకైతే నువ్వు ఇబ్బంది పడ్డావు, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేశావు, దానిపైన దేవుడు విడుదల ఇచ్చాడు. దానిపైన దేవుడు జయం ఇచ్చాడు. నాకు దేవుడు విడుదల ఇచ్చాడు, నాకు దేవుడు జయం ఇచ్చాడు. నా తలపైన విజయం నాకు దేవుడు ఇచ్చాడు. నా తలంపులపైన విజయం నా దేవుడు నాకు ఇచ్చాడు. విశ్వాసముతో ప్రభు నన్ను నింపాడు. యెహోషాపాతు కూడికలు, జయమునిచ్చే కూడిక. నీ జీవితంలో, నీ బ్రతుకులో జయము దేవుడు ఇస్తున్నాడు. ఆల్రెడీ జయమిచ్చాడు. నమ్ము. నీ తల మాడపైన భారం తొలగించబడింది ఆల్రెడీ. అవును దేవా, నా భారమును తొలగించినందుకు స్తోత్రం, నన్ను విడిపించినందుకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, నన్ను జయింపజేసినందుకు స్తోత్రం. నీ శత్రువుల పైన, నీ శత్రువులను దేవుడు నీ కంటికి కనబడకుండా, నేడు చూసిన ఐగుప్తులను మరలా నువ్వు చూడకుండా చేయబోతున్నాడు. దేవుడు విడుదల ఇచ్చాడు. వందనాలు ప్రభా. గట్టిగా
దేవా నీకు విడుదల, నాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. గట్టి దేవునికి చెప్పు, విడుదల దొరికిందమ్మా నీకు. అయ్యా అందరు కలిసి నిజంగా నీకు విడుదల దొరికింది. దేనిలో దొరికిందో దాన్ని బట్టి దేవుని స్తుతించు, దాన్ని బట్టి దేవుని మహింపరచు. వందనాలు తండ్రి, వందనాలు.